ఈ విజిటింగ్ యొక్క పర్పస్ ఏమైనా తెలుసుకోవచ్చా? తెలీదా? ఖతం, బై బై, టాటా. ఈ ఇంటర్వ్యూ పర్పస్ ఏంటో తెలుసుకోవచ్చా? ఓకే, దోమ తిరుగుతుంది, కాస్త దాని మీద కాస్త ఫోకస్ చేయండి. ఓకే. అది కుడితే నేను డైరెక్ట్ హాస్పిటల్లోనే. క్రిటిసిజము, రిజెక్షన్స్ అన్ని ఫేస్ చేస్తాం. ఎందుకంటే ఒక ఫీమేల్ ఒక స్టెప్ దాటి ముందుకు వెళ్ళాలంటే చాలా ఫేస్ చేయాలి. అది కూడా దానికి తోడు ఇది ఈజీ. ఆ జస్ట్ యూట్యూబర్స్ అంటారే, ఆ పదం వాడొద్దు అంటున్నాను. నాట్ జస్ట్ యూట్యూబర్స్, పెళ్ళయి ఇద్దరు పిల్లలుండి అది ఈజీ అని తీసి పారేయొద్దు అంటున్నాను అంతే. యూట్యూబర్లు హోమ్ టూర్లని కామెడీగా చేయటం, మన హోమ్ని మన ప్రైవసీని పబ్లిక్లోకి తీసుకెళ్తాం ఎంత డేంజరస్సో తెలుసా? ఇప్పుడు రోజుల్లో అప్పుడు రోజులు సీరియస్ ఎడ్యుకేషన్ అయితే లేదు, 100% షూర్. అక్కడికి వచ్చి కూడా ఏం చేస్తున్నారు? చదువుతున్నారా? పార్ట్ టైం జాబులు చేసుకుంటున్నారు. ఆ కరప్షన్ బయటకు వచ్చింది యూనివర్సిటీ. ఆ వీడియోలో ఒక పర్సన్ నుంచి డైరెక్ట్ గా నువ్వు ఇండియన్ అని అడిగారు. అవునంటే ఎందుకు ఇక్కడ ఉంటున్నావు? Indians, you guys are flooding all the white countries, and we're tired of it. Americans are getting sick of this shit. Okay? I want you to go back to India. Tired of these goddamn brown people invading our country. మీరు చెప్పిన వీడియో గురించి నేను చూసాను. ఆ పర్సన్ ఇండియనే కాదు, నేను రిజెక్టెడ్, బట్ సంథింగ్ ఒక రీజన్కి రిజెక్టెడ్ అనమాట. నేను 100% ఎఫర్ట్ పెట్టాను. బట్ యూట్యూబరు సినిమా ప్రమోషన్లకు కావాలి, కానీ అదే యూట్యూబరు సినిమాలో యాక్ట్ చేయడానికి అవసరం లేదు. మేము వెళ్తుంటే బయట అలా ఆర్డ్గా చూస్తుండేవాళ్ళు, చాలా డిస్కంఫర్ట్ ఉండేది. మనకి కల్చర్ ఉంటే మన కంట్రీలో చూపించుకోండి, మీ ఇళ్లలో చూపించుకోండి, మీ టెంపుల్స్లో చూపించుకోండి. జాబులకి మీ అవుట్ఫిట్స్తో రాకూడదు, ఆ కల్చర్ పాడవుతుంది అంటున్నారు వాళ్ళు. 12 pounds అంటే 1200 రూపాయలు టికెట్. బాహుబలి వచ్చినప్పుడు ఫస్ట్ టైం టికెట్ 25 pounds, హైయెస్ట్. డబల్ చేసినప్పుడు పర్ హెడ్ టికెట్ 2000. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కళ్ళల్లో పడింది, వై ఇంత డబల్ అయిందని. వై నాట్? ఎందుకు మళ్ళీ మీరందరూ కంబ్యాక్ రాలేరా? అంటే మీరనే కాదు, నిన్ననే కాదు, నేను చెప్తున్నాను జనరల్ గా. చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పాస్పోర్ట్లు మారనప్పుడు వాళ్ళు వచ్చి ట్రై చేయొచ్చు. ఎప్పుడైతే అంటే మనకి ఇక్కడ పర్సంటేజ్ తక్కువ ఉండడానికి రీజన్ ఏంటి? స్కూల్ ఫ్రీ కాదు, మెడికల్ ఫ్రీ కాదు, జస్ట్ గవర్నమెంట్కి వెళ్తుంది ఫండ్, రోడ్లు వేయడానికి వాటికి వెళ్తుంది. మిగతా డబ్బులంతా మనమే కట్టుకుంటున్నాంగా, కోట్లు కట్టుకుంటున్నాం హాస్పిటల్కి, కాలేజీలకి. అక్కడ మేము అవి కట్టంగా, మాకు అవన్నీ ఫ్రీ కదా. హాయ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నాను కాబట్టే కదా వచ్చింది. సో ఇది నాట్ అన్ ఇంటర్వ్యూ, బట్ ఇంటర్వ్యూ కాదంటండి, వెళ్ళిపోదాం పదండి. నేను ఇంటర్వ్యూ అనుకుని వచ్చాను. అంటే రెగ్యులర్ గా ఇప్పుడు ఇది మార్నింగ్ ఎవరు వస్తున్నారని మాట్లాడితే మా కెమెరామెన్ చూపించాను అనమాట. ఈ రీల్స్ అని చూపించగానే ఇది నేను మార్నింగ్ చూసాను, ఈవిడేనా అని అన్నారు. అయితే గొలుసు చీర అన్ని బాగా పడుతున్నాయండి. సన్నగా 10 kgs సన్నగా కనిపించాలి. అట్లా రీల్స్ లో తెగ కనిపిస్తూ ఉంటావు కదా. అసలు అంటే రీల్స్ కన్నా ముందు బ్లాగ్స్ లోనే కనిపించావు అనుకో. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏంటి అసలు ఈ విషయం? జరుగుతుంది ఏం లేదు, అలా గాలికి వెళ్తుంటే అటు వేస్తుంటే అటు కొట్టుకుంటే. లైఫ్ లో ఇప్పుడు ఎలా ఉంది నందు గారి వరల్డ్? చెప్పలేము. అందరి లైఫ్ లో లాగా స్ట్రగుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, మిక్స్ అండ్ మ్యాచ్ గా నడుస్తుంది. బయటికి మాత్రం స్మైల్ అయితే ఇప్పటికీ అలాగే ఉంది, అప్పటికి ఇప్పటికి. ఎన్ని డేస్ అయింది అసలు వచ్చి నువ్వు ఇండియా? 4 days అయింది. 4 days అయింది. ఈ విజిటింగ్ యొక్క పర్పస్ ఏమైనా తెలుసుకోవచ్చా? తెలీదా? ఈ ఇంటర్వ్యూ పర్పస్ ఏంటో తెలుసుకోవచ్చా? నిన్ను కలవాలనుకోవడమే నా పర్పస్ అన్నమాట. తమ్ముడిగా నేను ఏదో ఉద్ధరిద్దామని చెప్పి వచ్చాను. ఇక్కడ రీజన్ పర్పస్ తెలుసుకోకూడదు మీరు. ఓకే డన్. అంటే నాకే తెలియటం, గాలి వీస్తే పోతున్నా. ఇండియాకి వచ్చిన పర్పస్ అయితే తెలియదు. తెలుసు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ అని వచ్చాను ఫస్ట్. ఇప్పుడు దోమ తిరుగుతుంది, కాస్త దాని మీద కాస్త ఫోకస్ చేయండి. అది కుడితే నేను డైరెక్ట్ హాస్పిటల్లోనే. లేదక్క, ఏం కాదు నీకు. ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. ఈ డైలాగ్ వాడదామండి ఎప్పుడన్నా ఫ్యూచర్ లో. సో ఎలా ఉన్నారు చిల్డ్రన్ అంతా? ఎలా ఉన్నారు? ఏంటి అసలు నేను పాప వచ్చాం. ఓకే ఓకే. మేము మాత్రమే వచ్చాము. లాస్ట్ టైం మా TV5 లో వచ్చినప్పుడు బాబు కూడా వచ్చాడు. అవునవును. ధోతి ఫంక్షన్ ఎలా జరిగింది? సంవత్సరం క్రితం ఫ్లాష్ బ్యాక్ ఎవరిని అడుగుతారు? ఈ పాటికి యూట్యూబ్ లో ఉంది కదండి. క్వశ్చన్ రాంగ్, నేనే అడగన క్వశ్చన్, ఆన్సర్ కూడా నేనే చెబుతాను. ఇది చెప్పాను నాట్ అన్ ఇంటర్వ్యూ. ఈ 4 రోజులు ఏం చేశారు ఇక్కడ? ఫస్ట్ థింగ్ షాపింగ్, ఓకే, ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని కలవటం, ఏదన్నా కెరియర్ గురించి కొంచెం 2-3 చిన్ని బుల్లి అడుగులేయటం. కెరియర్ అనగానే నాకు ఎక్సైటింగ్ వచ్చేసింది. ఏంటక్క ఆ ప్లాన్? ఇది క్వశ్చన్, మళ్ళీ ఆన్సర్ చెప్తున్నాను. పర్సన్ కూడా పీకేసేయండి, అటు ఇటు నేను మారుతుంటా. కెరియర్ అంటే ఏంటి? లాక్డౌన్ లో ఏంటంటే ప్రపంచం ఏమైపోద్దో
నా నగలు బట్టలు ఏమైపోతాయో అని యూట్యూబ్ పెట్టా కదా. ఇప్పుడు యూట్యూబ్ పెట్టినాక ఇంకో పెచ్చ వచ్చింది యాక్ట్ చేయాలని. సో దాని మీద ఫోకస్ పెడుతున్నా. నేనే ఫోకస్ పెడుతున్నాను, నా మీద ఎవరు ఫోకస్ పెట్టట్లేదు. నువ్వు అలా చూడకు, నేను మాత్రమే ఫోకస్ పెడుతున్నా అంతే. అంటే మనకి ఏం ఇంట్రెస్ట్ ఉందని జనాలకు తెలిస్తే, జనాలు ఇన్ ద సెన్స్ అది ఎవరికి ఉన్నదో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఆప్షన్ ఇస్తారు కదా. ఇప్పుడు మనం చేస్తామని తెలియకపోతే అది కాదు సొసైటీ. మనకి ఏం ఇంట్రెస్ట్ ఉన్నా మనకి ఏమీ దగ్గరకు రావు. మనం ఎంటపడి రేస్ చేస్తే వస్తుంది. ఏదో 20 ఏళ్ళు 25 ఏళ్ళు అంటే నాకు ఇది ఇంట్రెస్ట్ అనగానే ఒక 10 ఆఫర్లు వస్తాయేమో. 43 ఏం వస్తాయి? అక్కలు వదినలు, లేదంటే అత్తలు అమ్మలు. అది అక్కకి వదినికి తక్కువయ్యాను, అత్తకి అమ్మకి ఇంకా తక్కువయ్యాను. సో ఇంకో 10 ఏళ్ళు ఆగితే రూల్స్ వస్తాయి అనే ఎక్స్పీరియన్స్లు విన్నాను. ఇంకేం కావాలి? 10 ఏళ్ళు అయితే డైరెక్ట్ హీరోయిన్ అమ్మ రోల్స్ వస్తాయి అంటే ఈ 10 ఏళ్ళు వెయిట్ చేయాలని కొంతమంది చెప్పారు. మంచి రిజెక్షన్లు, బెస్ట్ ఎక్స్పీరియన్స్లు ఫేస్ చేశాను. ఇంకేముందా చెప్పడానికి? బట్ అంటే ఒకటి థింగ్ అంటే నేను ఇక్కడికి వచ్చే ముందే రిజెక్షన్స్ వచ్చినాయి. బాగానే క్రిటిసిజము, రిజెక్షన్స్ అన్ని ఫేస్ చేస్తాం. ఎందుకంటే ఒక ఫీమేల్ ఒక స్టెప్ దాటి ముందుకు వెళ్ళాలంటే చాలా ఫేస్ చేయాలి. అది కూడా దానికి తోడు మామూలు ప్లాట్ఫామ్ కాదు, యూట్యూబ్ నుంచి ఇండస్ట్రీ. నాకే రెడ్ కార్పెట్ వేస్తారు. ఏదో నార్మల్ సింపుల్ జీవితం, సడన్గా వెళ్ళి నేను యాక్ట్ చేస్తానంటే అందరికి పిచ్చిదానిలా కనిపిస్తున్నాను. బట్ అంటే ఒక థింగ్, ఇక్కడ మనకి ఎక్కడైతే వాల్యూ ఇస్తున్నామో అది చాలా గొప్పది. ఇప్పుడు నీకు యూట్యూబ్లో ఎంత వాల్యూ ఇచ్చారో, ఒక వీడియో పెట్టినా, ఏదైనా ఒక రీల్ పెట్టినా, షార్ట్ పెట్టినా, మా నందు గారు, మా పిల్లలు, అంటే అట్లా ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది ఉంది కదా. అక్కడ నీకు ఒక ఏమంటారు, మన రాజ్యంలో మన ఒక క్వీన్ డెఫినెట్గా. అంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది ఏంటంటే ఈజీగా ఇంట్లో ఉండి చేసుకునేదని అందరూ అంటారు. కానీ రియాలిటీ యూట్యూబ్కి సినిమాల్లో యాక్ట్కి నేను డిఫరెన్స్ చెప్తాను. సినిమాల్లో ఏంటంటే ఒక రైటర్ ఉంటారు, ఒక డైరెక్టర్ ఉంటారు, డబ్బులు ఒకళ్ళు పెడతారు, మేకప్ ఒకళ్ళు వేస్తారు, వాళ్ళని ఇంటికి ఒకళ్ళు క్యారీ చేసి డ్రైవ్ చేస్తారు, ఫుడ్ ఒకళ్ళు తెచ్చి పెడతారు, కాస్ట్యూమ్ డిజైనర్ ఒకళ్ళు పెడతారు, డైలాగ్స్ ఒకళ్ళు చెప్తారు, ఎడిటింగ్ ఒకళ్ళు చేస్తారు, డిస్ప్లే అవుట్ సైడ్కి ఒకళ్ళు ఇస్తారు, వాళ్ళు జస్ట్ యాక్ట్ చేస్తారు. అది కూడా యాక్ట్ ఎవరు చెప్తే వాళ్ళు చేస్తారు. అలానే యాక్టర్స్ నేను తప్పుపట్టట్లా, దే ఆర్ గ్రేట్. యాక్టింగ్ అనేది ఒక కళ, అందరికీ రాదు. అంటే అన్నీ కలిపి అందరూ హెల్ప్ చేస్తారు, దెన్ యాక్టర్ అనే పర్సన్ మౌల్డ్ అవుతాడు. అవి గ్రేట్నెస్ బయటకు వస్తుంది. బట్ యూట్యూబ్ అంటే ఏంటో తెలుసా, స్క్రిప్ట్ మనమే, ఎడిటింగ్ మనమే, కాస్ట్యూములు మనమే, అన్ని మన డబ్బులు మనమే చేసుకోవాలి, లొకేషన్లు అన్నీ మనమే చూసుకోవాలి, మనమే తీసుకోవాలి. ఇంకో పర్సన్ ఎవరు చెప్పరు, గొంతు మనదే, ఫేస్ మనదే, సింగిల్ అన్నీ మనమే చేసుకోవాలి. సో నాకు యూట్యూబే కష్టం. యాక్ట్ అనేది ఏంటంటే డైరెక్టర్ అక్కడ ఉండి ఈ డైలాగ్ ఇలా చెప్పు అనగానే కాపీ క్యాట్ గబుక్కుని చెప్పేసేటివే. అంటే నాకు కెమెరా ఆన్ చేస్తే నాకేం ఫియర్ గట్రా ఏం లేవు కాబట్టి నాకు అలా అనిపిస్తుంది. అంటే ఇట్ అన్నంత మాత్రాన నాకు రోల్ ఇచ్చేయగానే చింపేస్తానని కాదు, అది ఒక టాలెంట్, ఎక్స్పీరియన్స్ మీద రావాలి. ఒక రోల్ రాగానే నేను గబుక్కు నేను దూసుకెళ్ళి పొడవలేను అక్కడ. అలా అని వాళ్ళని తక్కువ చేయట్లేదు, ఇది పెయినే, ఈజీ కాదు అంటున్నాను నేను, అంతే. ఇది ఈజీ, ఆ జస్ట్ యూట్యూబర్స్ అంటారే, ఆ పదం వాడొద్దు అంటున్నాను. నాట్ జస్ట్ యూట్యూబర్స్, పెళ్ళయి 2 పిల్లలుండి డైలీ వ్లాగ్స్ చేసి పీపుల్కి కనెక్ట్ అవుతారు. ఇప్పుడు సినిమాలకు ప్రమోషన్స్ చేస్తారు, పిఆర్లు ఉంటారు, థియేటర్స్ ఉంటాయి, మాకేం ఉండదు, మా ఓన్ ఛానల్ మేమే రన్ చేసుకోవాలి, పీపుల్కి మేమే కనెక్ట్ అవ్వాలి. అది. సో యూట్యూబ్ ఈజ్ ఎ టఫ్ జాబ్, అది ఈజీ అని తీసి పారేయొద్దు అంటున్నాను, అంతే. ఎంతమంది యూట్యూబర్లు ఇళ్ళు చూసుకుంటా, జాబులు చూసుకుంటా, వ్లాగ్స్ చేయట్లా. అందరూ ఏమంటారు, హోమ్ టూరు, టాయిలెట్ టూరు, డ్రెస్సింగ్ టేబుల్ టూరు అని పెట్టి చులకనగా అంటున్నారు కదా. అవి చూపించుకోవాలన్నా చాలా ధైర్యం ఉండాలి. ఎవరైనా చూపించుకోగలరా అవన్నీ కూడా? నేను అదే అంటున్నాను, ఎవరి ప్రొఫెషన్ని తక్కువ చేయొద్దు అంటున్నా, అంతే. వాయి బీకినట్టున్నాను, అప్పగే అనుకున్నాను అంటే ఇంతకు ముందు. నిన్న ఒక్కదాన్ని ఫ్రేమ్ లో అనుకోలే. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చూసాను, అది వరకు కొంతమంది రోస్ట్ చేయటము, ట్రోల్ చేయటం, రోస్టింగ్ అని ఒకప్పుడు ఫ్యాషన్ అయింది. యూట్యూబర్లు హోమ్ టూర్ని కామెడీగా చేయటం. మన హోమ్ ని, మన ప్రైవసీని పబ్లిక్ లోకి తీసుకెళ్తాం ఎంత డేంజరస్ తెలుసా? ఇప్పుడు దానివల్ల థ్రెట్లు కూడా వస్తాయి. సో ఆ రిస్క్లన్నీ ఫేస్ చేస్తుంది మనం, ఆడియన్స్కి మన లైఫ్ కనెక్ట్ చేద్దామని. అంతేగాని ఎవరు షో ఆఫ్లు చేసుకుందామని కాదు. గుడిసైనా, పెంకుటిల్లు అయినా, డాబా అయినా అందరూ చూపించట్లా. ఎవరిది తక్కువ ఎక్కువ కాదు, ఎవరి ఎఫోర్ట్ వాళ్ళది, టాలెంట్ అంతే. కేవలం ఏంటంటే కాస్త యూట్యూబ్ వచ్చినాక ఎంటర్టైన్మెంట్ పెరిగింది యూట్యూబ్లో, మూవీస్ వైపు తగ్గింది అని అనుకుంటున్నారు. ఏం తగ్గలేదండి. మూవీ లవర్స్ మూవీకి ఉంటారు, యూట్యూబ్ లవర్స్ యూట్యూబ్కి ఉంటారు, అంతే. యాక్చువల్లీ అదే ఇందాల నేను ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాను. నిజమే, నేను ఒక టైంలో అదే అనుకున్నాను.
అంటే చాలా మంది మీలాగే కొంచెం సీరియల్ యాక్టర్స్ కానివ్వండి వీళ్ళందరూ ఫ్రిడ్జ్లు చూపిస్తున్నారు, వాష్రూమ్స్ చూపిస్తున్నారు, ఏంటి అసలు అని. కానీ నువ్వు అన్న పాయింట్ ఒకటి కరెక్ట్, దానికి కూడా ధైర్యం కావాలి. అది ఐ అగ్రీ విత్ యూ. అండ్ నేను వచ్చిన వెంటనే ఫస్ట్ ఒకటి అడుగుదాం అనుకున్నాను అక్క, ఈ మధ్య బాగా నేను ట్విట్టర్ చూసినా, యూట్యూబ్ చూసినా, ఏం చూసినా యూఎస్ మూవీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, అమెరికాలో మూవీస్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మన మూవీస్ అక్కడ ఆ గోల్ ఏంటి, అదంతా ఏంటి అసలు? మూవీస్ గురించి అంటే అక్కడ తీయటం గురించి ఈ టికెట్ రేట్స్ అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ 1 hour 2 hours ఉంటదంట కదా, మీ థియేటర్ లో కూడా చాలా ప్రతి ఊరికి థియేటర్ ఉండదు. ఇప్పుడు అవి ఇంగ్లీష్ కంట్రీస్ కదా, మేము ఉండేది యూకే. బికాజ్ అంటే ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే చాలా కొంతమంది తెలియని వాళ్ళ గురించి అడగడం గురించి. ప్లీజ్. ఇప్పుడు మేము యూకేలో ఉంటున్నాము, మాకు మామూలుగా థియేటర్లు సిటీకి ఒక థియేటర్ ఉంటుంది, అవును, లేదా టౌన్కి ఒకటి ఉంటుంది, ఒక 5-6 టౌన్ల తర్వాత ఒక సిటీ ఉంటుంది. మాకు సిటీలో ఒక థియేటర్ ఉంటుంది, పక్క ఒక 1 hour జర్నీ తర్వాత ఒక థియేటర్ ఉంటుంది. ఒక్కటే మల్టీప్లెక్స్ ఉంటుంది, అన్ని స్క్రీన్లన్నీ అందులోనే ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ కంట్రీస్లో ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువ ఉంటాయి. సో హిందీ, తెలుగు కూడా, తమిళ్ ఇవి కూడా ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. సో 6 ఇంగ్లీష్ మూవీస్ వేస్తే 4 మనవి ఉంటున్నాయి, అంటే తమిళ్, హిందీ, తెలుగు అలా. కానీ మనకి ప్రతిరోజు రిలీజ్ అయ్యి ఉండవు కదా, వన్స్ ఇన్ ఏ మంత్ అలా ఉంటాయి, అంతవరకే ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు వీకెండే ఉంటుంది మాకు, ఫ్రైడే, సాటర్డే, సండే అంతే. ఆ డేట్స్ లో డైలీ 2 shows ఉంటాయి, బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ అవుతాయి అంతే. ఆ తర్వాత మళ్ళీ మనం ఆ సినిమా చూడలేం, ఓటీటీలోనే చూడగలం. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే సో కాల్డ్ యూఎస్ యూకే ఆడియన్స్ ఎవరికైనా సరే, సో కాల్డ్ ఏంటి ఆ పదం నచ్చలా, దే ఆర్ హ్యూమన్స్. ఐ మీన్ అంటే మన వాళ్ళు అక్కడ ఎవరైతే ఉన్నారని బయట ఉన్న వాళ్ళని తిడితే నేను ఊరుకోను. అయ్యో అక్క, అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సినిమా చూడాలంటే వీకెండ్ లో ఖచ్చితంగా వీక్ డేస్ లో వర్క్ ఉంటది కదా, డైలీ లైఫ్. మనకేమో ఇక్కడ మెయిట్స్ ఉండి హెల్ప్ ఉండదు, మన పిల్లలకి మనమే ఫుడ్లు పెట్టుకోవాలి, ఏం వెళ్తాం. ఇంకో దిక్కుమాలిన రూల్ ఒకటి వచ్చింది మనకి అక్కడ. మాకేంటంటే 18+, 12+, 16+, 14+ ఇవి పెడతారు కదా. మనకి ఏజ్ అది కాకపోతే మనం తీసుకెళ్ళలేము. 90% తెలుగు సినిమాలు ఫ్యామిలీ ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఏజ్ లిమిట్ పెడుతున్నారు అక్కడ ఖచ్చితంగా. అందుకని ఇప్పుడు అదే కదా, నేను వెళ్తే నా ఫ్రెండ్స్తో వెళ్తా, నా హస్బెండ్ వెళ్తే తన ఫ్రెండ్స్తో వెళ్తాడు. ఒకవేళ కుదరలేదు అనుకో, ఎవరో ఒక్కళ్ళమే వెళ్ళి మిగతా మేము 3 వెళ్ళాం. ఎందుకంటే పిల్లలు అలౌడ్ కాదు కదా, 15 ఏళ్ల కొడుకు, 9 ఏళ్ల పాప అలౌడ్ కాదు అన్ని మూవీస్కి. దానికి రీజన్ కూడా మనవాళ్ళదే అంటున్నా. మూవీలో నరకడం, చంపడం తప్ప స్టోరీ ఉంటే అందరు అలౌడ్. మనకు ప్రతి మూవీలో తలకాయలు, కాళ్ళు, చేతులు వేసిపోవడమే, మరి అక్కడ అలౌడ్ కాదు కదా. అది ఎక్కువైంది ఈ మధ్య, టూ మచ్ వైలెన్స్ కదా, అక్కడ వాళ్ళు ఒప్పుకోవట్లా. మేము బాహుబలి దాకా అన్ని మూవీస్ అందరూ అలౌడ్ ఉండేది, ఇండియన్ మూవీస్. అప్పట్లో ఏంటంటే బాహుబలి 1 దాకా మూవీ అనేది మల్టీప్లెక్స్ లో ప్లే అయ్యేది కాదు, ఇండియా నుంచి వచ్చేది. ఒక పర్సన్ దాన్ని డిస్ట్రిబ్యూటింగ్ కి తీసుకొని ఇన్ని కోట్లు పెట్టి దాన్ని సబ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇచ్చేవాళ్ళు, ఇచ్చి ఒక్కొక్క ఏరియాలో వేసేవాళ్ళు. మనం ఒక 50 మంది ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి, మనకి సపరేట్ స్క్రీన్ మీద వేసేసేవాళ్ళు. అలా ప్రైవేట్ స్క్రీన్స్ బుక్ చేసుకొని థియేటర్స్ ఉండేవి ఒకప్పుడు. బాహుబలి 1 దాకా. బాహుబలి 1 అప్పుడు ఏంటంటే అది మంచి ఎపిక్ మూవీ, హై ఎండ్ చూపించింది కదా మన ఇండస్ట్రీకి. అది బెస్ట్ హిట్ కాబట్టి ఏంటంటే మేము 2-3 సార్లు చూసాం యాక్చువల్గా సినిమా, ఫ్యామిలీలు అందరూ తగిలినాం. అయితే బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా, టూ మచ్ క్రౌడ్ ఒక థియేటర్ బయట, థియేటర్ లోపల ఉంటుంటే కొంతమందికి క్యూరియాసిటీ వచ్చింది, వాళ్ళు చూద్దామని కొందరు వచ్చారు. కొన్ని ఏరియాస్లో బ్రిటిష్ వాళ్ళు చూసింది ఏంటంటే అందులో వైలెన్స్ ఉంది, తల నరకటం. అది పెద్ద వైలెన్స్ కాదు, మామూలుగా మనం ఇక్కడ పుట్టి పెరిగిన వరల్డ్ చూసుకుంటాం కాబట్టి. ఇప్పుడు వచ్చే టూ మచ్ నరుక్కోవటం కానీ బాహుబలి అప్పుడు అది పెద్ద వైలెన్స్ కాదు. కానీ ఆ బ్రిటిష్ వాళ్ళకి అది నచ్చల. అదేంటి చిన్న పిల్లలు, పసిపిల్లల్ని కూడా తెచ్చుకొని థియేటర్స్ లో చూస్తున్నారని కంప్లైంట్ రాశారు కౌన్సిల్కి. అట్లా కొన్ని థియేటర్స్లో పిల్లల్ని అలౌడ్ చేయకూడదు అని రూల్స్ వచ్చినాయి. అట్లా దాని గురించి ఎంక్వైరీ చేయటము, అసలు ఏంటి ఇండియన్ మూవీస్లో ఇది మనం బ్యాక్గ్రౌండ్ సోర్స్ చెక్ చేయకుండా మనం 18+, 16+ అవేమి ఇవ్వకుండా ఎందుకు అలౌ చేస్తున్నారు, ఇవన్నీ ఇంపార్టెన్స్ ఇవ్వడం పెరిగింది. దాంతో డిస్ట్రిబ్యూటింగ్ తగ్గిపోయింది. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంకా స్క్రీన్స్ మల్టీప్లెక్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళ రూల్స్, రిస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. చూసి వాళ్ళు ఒక ఏ స్టార్ ఏవో ఇస్తారు కదా, అవేంటనేది నాకు తెలీదు. అది ఇచ్చేదాకా ఎవరు టికెట్లు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే తీరా బుక్ చేసినాక పిల్లలు అలౌడ్ కాదంటారు, టికెట్లు వెనక్కి రావు, వెళ్ళిపోవాలి. అలా మాకు 2 సార్లు జరిగింది. అది రేట్ అదేంటంటే ఏ పర్సన్ అంటే ఏజ్ లిమిట్ పెట్టందే టికెట్లు ఎవరు బుక్ చేయలేరు. వాళ్ళు ఏజ్ లిమిట్ ఏం చేస్తున్నారు, మొదటి రౌండ్ షో అయ్యేదాకా ఏజ్ లిమిట్ పెట్టట్లా. సో అక్కడ లాస్ వస్తుంది కదా. సో అదేంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి గైడ్ చేయాలి, దీని ఏజ్ లిమిట్ ఇది, ఆర్ లేకపోతే థియేటర్ రిలీజ్కి 1 day ముందే మీరు స్క్రీన్ చూపించేస్తే ఏజ్ లిమిట్ పెట్టేస్తారని. మాకు అలా 2 సినిమాలకి టికెట్లు లాస్ అయింది.
పిల్లలతో వెళ్ళి వెనక్కి వచ్చేసాం. మరి వాళ్ళు ఏడుస్తారు కదా, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళలేం కదా. ఆబ్వియస్లీ కదా. ఒక సినిమాకి అయితే ఓకేలే, ఎవరేం అడగలేదు కానీ వెళ్ళిపోయాం. చక్కగా మధ్యలో వచ్చారు, టార్చ్ లైట్స్ వేసి చూసారు, ఇది అండర్ 12 కదా, 9 year 8 years గిట్ ఉన్న వాళ్ళని అందరినీ లేపేసి బయటకు పంపించారు. జరుగుద్దా? ఇట్స్ నాట్ ఈజీ. అందుకని ముందుగానే చూసుకోవాలి వాళ్ళు. ఏజ్ లిమిట్ అనేది పెట్టడం, ఏజ్ లిమిట్ వల్ల అక్కడ వ్యూవర్షిప్ అయితే తగ్గింది. అంటే మాకు యూకేలో చెప్తున్నా, అమెరికాలో నాకు తెలియదు. ఇప్పుడు యూకే కూడా ఎలా ఉంది, రిస్ట్రిక్షన్స్ ఎవ్రీథింగ్ ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అంటే రీసెంట్ సంఘటనలు అంటే మాక్సిమం అందరూ ఇంటర్నేషనల్ న్యూసెస్ చూడడం అనేది ఉంటుంది, కాదనట్లేదు, చూస్తారు. బట్ మనకి పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగా ఫ్రీ రూల్స్, ఎవరు పడితే ఎవరు వచ్చేవాళ్ళు. మేము వెళ్ళిన టైంలో మాస్టర్స్ ఉండాలి, బాగా ఎడ్యుకేట్ అయి ఉండాలి, మంచి స్కోర్ వచ్చి ఉండాలి, బ్యాక్గ్రౌండ్ సాలిడ్గా ఉండాలి, అప్పుడే యూనివర్సిటీలో అడ్మిషన్లు వచ్చాయి. ఇప్పుడు అలా కాదు కదా. ఎవరు ఏంటి ఈ రోజుల్లో డిగ్రీలు ఎవరు చదువుతున్నారు, ఎంతమంది కొంటున్నారు, ఎవరు పడితే ఏది పడితే అది వెళ్ళిపోతున్నారు. ఫీల్డ్లో ఒకటి డిగ్రీ చదువుతున్నారో అది తీసుకుంటున్నారో ఏంటో జరుగుతాయి, బట్ అక్కడికి వెళ్ళేది వేరే ఫీల్డ్ తీసుకుంటున్నారు. యూనివర్సిటీలు కూడా అంతే ఈజీగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు రోజుల్లో. అప్పుడు రోజులు సీరియస్ ఎడ్యుకేషన్ అయితే లేదు, 100% షూర్. అక్కడికి వచ్చి కూడా ఏం చేస్తున్నారు, చదువుతున్నారా, పార్ట్ టైం జాబులు చేసుకుంటున్నారు, చక్కగా వాళ్ళ పేరుతో ఎవరో ఒకళ్ళు అసైన్మెంట్లు రాసేస్తున్నారు. ఆ కరప్షన్ బయటకు వచ్చింది, యూనివర్సిటీలు సీరియస్ అయిపోయినాయి, పంపించేస్తున్నారు. ఇప్పుడు ఒక లిమిట్ క్యాప్ ఉంటుంది, పర్ ఇయర్కి ఎంతమంది వస్తారు, క్యాప్ లెస్ ఉంది. ఇంతకుముందు ఎంతమంది అయినా వచ్చేసేవాళ్ళు, దాని రిజల్ట్ ఫేస్ చేశారు కదా. పీపుల్ ఎక్కువ అయ్యేసరికి ఏంటంటే బయట కంట్రీ వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ ఐడెంటిటీ తగ్గిపోతుంది. మనకులాగా వాళ్ళకి జనాభా లెక్కలు ఉంటాయి, దాంట్లో అవుట్ సైడర్స్ ఎక్కువ ఉన్నారు, ఇమిగ్రెంట్స్ ఎక్కువ ఉన్న కంట్రీ అయిపోతుంది కదా. ముస్లిం పాపులేషన్ ఆల్రెడీ ఉంది, మన ఇండియన్స్ ఉన్నారు, ఆఫ్రికన్స్ ఉన్నారు, టూ మెనీ అయిపోయారు. దాంతో క్రిస్టియానిటీ తగ్గిపోతుంది, అందుకని రిస్ట్రిక్షన్స్ పెంచారు. అంటే ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతాను, ఇప్పుడు ఏదైతే మీరు క్రిస్టియానిటీ అన్నారో, ఐ డోంట్ నో మీరు ఎలా మాట్లాడతారు అనేది అక్క. ఇప్పుడు మరి వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా స్ప్రెడ్ చేస్తున్నారు, ట్రూ క్రిస్టియన్ ఎవరు ఇక్కడ వచ్చి స్ప్రెడ్ చేయరు అక్క. ఇక్కడ ఈ మధ్య బాగా నేను సోషల్ మీడియా చూస్తాను కాబట్టి క్రిస్టియానిటీని పెంచడానికి చాలా ట్రై చేస్తున్నారు కదా, మరి దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నుంచి కాదు, ఇప్పుడు నేను మతం గురించి అయితే మాట్లాడు. నేను హిందూ, ఐఎమ్ హ్యాపీ, నేను దేంట్లో ఉన్నాను దాంట్లో హ్యాపీ. నేను ఏంటంటే కల్చర్ రకరకాల, ఎవరి కల్చర్ వాళ్ళది, ఎవరి రిలీజియన్ వాళ్ళది, ఎవరిది తక్కువ ఎక్కువ కాదు. ఇప్పుడు మనది హిందూ దేశం, ఇక్కడ మన హై ప్రయారిటీ హిందువులకి. ఇక్కడ ఒక మన దేశంలో ఎంతమంది ఉన్నారో అందులో సగం మంది బయట కంట్రీ నుంచి క్రిస్టియన్స్ వచ్చి ఇక్కడ ఉంటున్నారు అనుకో, నువ్వు హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తావా? లేకపోతే మన ప్లేస్లన్నీ వీళ్ళు తీసేసుకుంటున్నారు, మనకేంటి అసలు? ఇప్పుడు నిన్ను పక్కన పెడతారు, అబ్బా వాళ్ళ తెల్లతోలేని వాళ్ళకి జాబ్ ఇస్తారు, నువ్వు ఎట్ట ఫీల్ అవుతావు? నిన్ను పక్కన పెట్టి వాళ్ళకి జాబ్ ఇస్తే కదా, నీకు ఎంత గుచ్చుకుంటుందో వాళ్ళ దేశంలో వాళ్ళకి అంతే గుచ్చుకుంటుంది. మేము వెళ్ళినప్పుడు 1,00,000లో ఒకళ్ళు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు 5గురిలో 2 ఆడేమంటున్నారు, రొటీన్ అయిపోయింది. సో అప్పట్లో వాళ్ళకి ఒక క్యాపబిలిటీ ఉండాలి, ఒక బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి ఏం లేవు, అంత ఈజీ చేసేసారు. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు, వాళ్ళు ఈజీ చేయబట్టేగా వీళ్ళు వెళ్ళింది. ఇప్పుడు యూకేలో కూడా అలా ఎక్కువ అవుతున్నారు, దాన్ని ఆపుతున్నారు. ఇప్పుడు అమెరికా రూల్స్ ఎందుకు టైట్ చేసింది, టూ మచ్ మైగ్రెంట్స్ అవుతున్నారు, వాళ్ళకి వాల్యూ పడిపోతుంది. సేమ్ యూకేలో కూడా అంతే. ఇప్పుడు మనం ఎక్కువ జాబులు చేయటం వల్ల వాళ్ళకి జాబులు ఉండట్లా, గవర్నమెంట్కి బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకుంటారు, నాకు జాబ్ లేదు అని. బ్రిటిష్ పాస్పోర్ట్ ఉన్నప్పుడు మనకి జాబ్ లేదు అని మనం క్లెయిమ్ చేసుకుంటే ఫ్రీగా ఇల్లు ఇస్తారు, ఫ్రీగా ఫుడ్ ఇస్తారు, బిల్స్ కట్టక్కర్లా. సో ఫ్రీ లైఫ్ ఉంటుంది. ఆ లేజీ లైఫ్కి బ్రిటిష్ వాళ్ళు అలవాటు పడిపోయి 10 ఏళ్ల నుంచి జీవితం గడుపుతున్నారు. గవర్నమెంట్ లెక్కల్లో ఏం చూసుకుంటున్నారు, మొత్తం డబ్బులు బెనిఫిట్లకి వెళ్ళిపోయినాయి, ఎందుకు వెళ్ళినాయి అని లెక్క తీస్తే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఎందుకు లేవు అంటే మన ఇండియన్సే చేస్తున్నారు అన్ని. సో ఇప్పుడు రేసిజం మొదలైంది, ఇండియన్స్ మీద కోపం వస్తుంది, అది వరకు ఉండేది కాదు. ఎటు చూసినా మనోళ్ళేనా వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకంటే నేను మొన్న ఒక వీడియో చూసా, ఆ వీడియోలో ఒక పర్సన్ నుంచి డైరెక్ట్గా నువ్వు ఇండియన్ అని అడిగారు. అవునంటే ఎందుకు ఇక్కడ ఉంటున్నావు, మీరు చెప్పిన వీడియో గురించి నేను చూసాను. ఆ పర్సన్ ఇండియనే కాదు, ఆ పర్సన్ ఇండియనే, ఆ అడిగినోడు అమెరికన్ కాదు. తను యూరోప్ నుంచి వలస వెళ్ళి అమెరికాలో ఉంటున్నాడు. సో రియాలిటీ ఏంటంటే మనకి రీల్లో 1 సైడ్ పార్ట్ చూపిస్తారు, రెండో పార్ట్ చూపించరు. వైరల్ వ్యూస్ ఫోకస్ అదే, అన్ని రియాలిటీలు చూడరు. ఇప్పుడు నేనున్నాను, మనం రీల్ చేస్తాము, 2-3 టేకులు చేసినాక ఒక ఫుడ్ ఏంటంటే 2-3 టేకులు చేసినాక స్ట్రైట్ అవే వెళ్తుందో మనం క్లిప్ తీస్తాం. ఆ 2-3 టేకులు మనం చూపించంగా రియాలిటీ, ఓ ఏమేంటి భలే ఈజీగా తింటుంది అనుకుంటారు. అంత అన్నీ మనకు కనిపించేది నిజం కాదు స్క్రీన్ మీద. ఇప్పుడు మీ మెయిడ్ హ్యాపీ అక్క? నాకు మెయిడ్ ఎవరు లేరు, నాకు షోల్డర్ ప్రాబ్లం వచ్చిందని పెట్టుకున్నా కదా, ఇప్పుడు బాగా దిట్టంగా ఉన్నాను, అన్ని పనులు నేనే చేసుకుంటున్నా.
సో అది లాస్ట్ టైం నేను అక్కని అడిగినప్పుడు నాకు నిజంగా షాక్ అయ్యాను ఏంటంటే పని మనిషి కూడా బెంచ్ కార్ ఉందంట అక్కడ. అంటే అది వాళ్ళు ఆ ప్రొఫెషన్ లో కూడా వాళ్ళు చేసిన దాంతో ఈఎంఐ అంటున్నారు కదా మనకి అక్కడ కూడా అలా మంత్లీ కట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రిచ్ పర్సన్ కి మర్సిడీస్లు రేంజ్ రోవర్స్ ఉంటాయి కదా, అక్కడ అందరికి ఉంటాయి. సో కామన్, అది కామన్ ఎందుకు చేశారు అంటే ఎక్కువ తక్కువ లేకుండా ఉండటానికి. బట్ ఏంటంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి. అక్కడైనా 25 లక్షలు డిపాజిట్ వేసి మంత్లీ 1 లక్ష రూపాయలు డిపాజిట్ వేస్తే లగ్జరీ కార్ వస్తుంది. మంత్లీ 1 లక్ష రూపాయలు ఈఎంఐ కట్టుకుంటే. సో అదేంటి కొంచెం మిడ్ రేంజ్ వాళ్ళందరి నుంచి ఎఫోర్డ్ చేసేస్తారు. సో ఇక్కడ మనం చెప్తున్న లక్షలు అక్కడ జీతాలు కూడా ఉంటాయి కదా, పౌండ్స్ లో కన్వర్ట్ చేస్తే. సో అది ఈజీగానే ఉంటుంది. ఎవరికి ఇక్కడ రేంజ్ రోవర్ చూడగానే అలా నిలబడి ఇక్కడ చూస్తారే, మా అక్కడ ఇంటింటికి కనిపిస్తాను అంటే పెద్ద ఎఫెక్ట్ ఉండదు. రేంజ్ రోవర్ మర్సిడీస్లు డజంట్ ఎఫెక్ట్. అంటే అక్కడ లగ్జరీ వెనక పరిగెత్తరు, ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. పక్కనోడికి ఏం కారు ఉందా, పక్కనోడి ఇంట్లో ఏముందా ఎవరు చూడరు. మన కోసం ఉంటాం ఏదన్నా. మనం ఎక్కడ దాకా హ్యాపీగా ఉంటామో అక్కడ దాకా కొనుక్కుంటాం. కానీ ఒకరిని చూసి కంపేర్ చేసుకోవటం అనేది అక్కడ ఉండదు. అదొక్కటి నాకు నచ్చింది. లాస్ట్ టైం అంటే నేను మరి మాట్లాడచ్చా, మనం మాట్లాడుకున్నది, నేను నీతో చాలా విషయాలు మాట్లాడానక్క. నాకు లో టైమ్స్లో ఉన్నప్పుడు నీతో చెప్పుకుని ఉన్నాయి, నువ్వు కూడా కొన్ని విషయాలు చెప్పావు. అంటే యూట్యూబ్ అంటే నీకంటూ ఎప్పుడు నిన్ను ఆదరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పటికి కాదనట్లా, ఇప్పుడు ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒక మనకు అనిపిస్తుంది అది, ఎదుటి చూసేవాళ్ళు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు నాకు ఆడియన్స్ ఉన్నారు. నేను ఫస్ట్ టైం ఒకసారి వైరల్ అయ్యాను, ఫస్ట్ కామెడీ కంటెంట్ బయటకు వెళ్ళినప్పుడు. రెండోసారి షార్ట్ కంటెంట్ బయటకి వెళ్ళినప్పుడు, షార్ట్స్లో ఎంటర్ అయినప్పుడు వైరల్ అయ్యాను 2 సార్లు. ఆ వైరల్ అయినప్పుడు ఆ ఇయర్ బాగా పీక్గా ఉంటుంది, తర్వాత స్టేబుల్గా ఉంటుంది యూట్యూబ్. అప్ అండ్ డౌన్స్ ఉంటేనే అది ఒరిజినాలిటీ. ఇప్పుడు మనం 10 వీడియోస్ పెడితే ఒక వీడియోనే మిలియన్స్ వెళ్తుంది, ఒక వీడియో వెళ్ళదు. 300కి వెళ్తుంది, 400కి వెళ్తుంది. అది ఒరిజినాలిటీ. నేను అందరికీ ఆ thumbnail మీద ఉన్న కంటెంట్ నచ్చాలి, అదే టైంకి వాళ్ళు అవైలబుల్ ఉండాలి. ఫస్ట్ 30 minutesలో ఉన్న రీచ్ని బట్టేగా ఫాలోవర్స్ అందరికీ అందేది. సో ఆ 30 minutesలో అందరూ మిలియన్ల పీపుల్ ఎందుకు అవైలబుల్ ఉంటారు? రియాలిటీ అట్లానే ఉంటుంది, అప్ అండ్ డౌన్స్. నాకు అప్ అండ్ డౌన్స్ ఉండటం పాయింట్ కంటే ఒక పీరియడ్ దాకా మనం యూట్యూబ్ చేసిన 5 ఏళ్ళు, ఈ జూలైకి 5 ఏళ్ళు అయింది యూట్యూబ్ మొదలుపెట్టి. సో చాలు, దీని దాటి నెక్స్ట్ ఏం వెళ్దాం అనిపిస్తుంది. నువ్వు రోజు 1వ క్లాస్లోనే ఉంటావా? సంవత్సరాలు 5 ఏళ్ళు ఉంటావా? మరి అంతే. ఇది నాకు 1వ క్లాస్ టైప్. నేను 2వ క్లాస్కి వెళ్తానంటున్నా, బోల్డ్ అడ్డాలు వస్తున్నాయి. 1వ క్లాస్కి ఎన్ని అడ్డాలు వచ్చినాయి, 2వ క్లాస్కి అన్నీ వస్తున్నాయి. మరి ఏం చేద్దాం? ఏంటి 2వ క్లాస్లో జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు మరి బాగా కాంట్రవర్సీ చేసుకుంటాం. పేర్లు ఎందుకులే కానీ పేర్లు ఏం అడగదు. ప్రతి ఫీల్డ్ లో మంచి చెడు 2 ఉంటాయి, గుడ్ బ్యాడ్ ఉంటాయి కదా, ఇక్కడ ఉంటాయి. కాకపోతే ఇండస్ట్రీ అందరికి ఎందుకు కొత్తగా ఉంటదంటే తెలుసుకోవాలని. ఫేమ్ వరల్డ్ కదా, అన్ని తెలుసుకోవాలని ఉంటుంది. ఐటీ జాబులో ఉండవా గుడ్ బ్యాడ్? ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అది ఇంకా కనిపించదు, ఇది కనిపిస్తుంది అంతే. జస్ట్ చిన్నదాని అంత పెద్దది కనిపిస్తుంది. దానికి తోడు ఏంటంటే మనకి వ్యూస్ వస్తాయి అని చెప్పి టూ మెనీ పీపుల్ సర్క్యులేట్ చేసుకుంటారు. లాస్ట్ టైం కి హస్బెండ్ ని తేలేదు, కానీ ఈ మధ్య వచ్చాను కదా. కాదు, రీల్స్ లోకి లాస్ట్ టైం చేసేటప్పటికి ఓకే బావగారు ఓకే అప్పుడప్పుడు చేస్తున్నారు, కానీ ఈసారి కొంచెం ఫ్లో లో మొత్తానికి లాగా ఏం చేసావు, అలవాటు పెట్టేస్తుంది అంతే. ఏం చేసావు అసలు? ఫుడ్ 22 ఏళ్ల ఫ్యామిలీ అలవాటు కదా, మ్యారీడ్ లైఫ్. ఆబ్వియస్ గా కొంచెం 40s లోకి వచ్చినాక ఇంకా అరవటాలు గంతులు చిందులే వస్తాయి, కామన్. అది 20s లో ఉన్నట్టు 40s లో ఉండరు. హార్మోనల్ చేంజెస్ ఉంటుంది, పెరి మెనోపాజ్ ఉంటుంది, కోపాలు ఎక్కువ వస్తాయి. ఇంకెక్కువ అవుతాయా? మరి ఎక్కువ అవ్వేంటి? ఓకే, ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నా. అబ్బాయిలకు కూడా హార్మోనల్ చేంజ్ ఉంటుంది, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. అదే మన సొసైటీలో చూసాం. ఇప్పుడు ఆడవాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యేసరికి అది పెద్ద పెద్ద ఇష్యూలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు అమ్మాయిలకి 40+ కోపాలు వస్తాయి అనేది ఉంది కదా, ఇది బై బర్త్ ఆడవాళ్ళ జీన్స్ లో ఉంది. అప్పట్లో ఏంటి, మనకి కల్చరు ట్రెడిషన్స్ అని వాళ్ళని బాగా ఆక్యుపైడ్ చేసేసేవాళ్ళు ఆడవాళ్ళు. దాంతో వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు, వాళ్ళకి యాంగర్ వస్తుంది, పెరి మెనోపా స్టేజ్లో ఉన్నారని చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆడవాళ్ళు అది మెచ్యూరిటీ లెవెల్ పెంచుకొని, నాలెడ్జ్ పెంచుకొని తెలుసుకున్నారు. దానివల్ల వాళ్ళకి యాంగర్ ఎందుకు వస్తుందో వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. సరే, మీరు బేర్ చేయలేకపోతున్నారు ప్రాబ్లం, మీరు వీక్గా ఉన్నారు, మీరు స్ట్రాంగ్ అయ్యేసరికి. అంటే మాకు చాలా కష్టాలు ఉంటాయి కదా. ఇందాక దోమ అన్నానా, అది కుట్టి కాస్త పెట్టింది. నేను క్వశ్చన్ అడిగి, నేను క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్పాను కదా, ఇది నాట్ అన్ ఇంటర్వ్యూ అని చెప్పాను కదా. ఇంటర్వ్యూలో ఉంటే నిజంగా చెస్ బోర్డు పెట్టుకున్నట్టు ఇటు కలిపి ఆడుకుంటారే అట్టుంది. నీ క్వశ్చన్ నేనే, నీ ఆన్సర్ నా ఆన్సర్ అన్ని నేనే. బట్ నీకంటూ నమ్మకం వచ్చి ఉంటుంది కదా యూట్యూబ్ చేసిన తర్వాత.
లేదు కానీ ఒక యూట్యూబర్ ఫిల్మ్స్లోకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. ఆల్రెడీ ఫిల్మ్స్లో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, గజేతగాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలి ఆడాడో మారుమూల ఐలాండ్లో పడున్న నన్ను ఎందుకు తెచ్చుకుంటారు? అసలు అవైలబుల్ ఉండాలి కదా. మరే ఇండియాలో అన్ని పెట్టేబేట సర్దుకొని పిల్లాజాలను వేసుకొని ఇండియాలో సెటిల్ అవుతాను. ఆఫర్లు ఏమంటే పరిస్థితి ఏంటి? 2-3 సినిమాలు ఇస్తే తర్వాత నా బతికేంటి? అంటే ఇప్పుడు మా యూట్యూబ్ లో కామెంట్స్, మీ యూట్యూబ్ లో కామెంట్స్ లో అసలు నందు గారికి ఏంటి అసలు అవసరం లేదు, కిందన ఆవిడ ఇట్లా అంటే ఇక్కడ పక్కన వాళ్ళ దృష్టిలో మనం సక్సెస్ అయ్యామని అనిపిస్తుంది, మన దృష్టిలో మనకి సక్సెస్ అనిపించిన రోజు మనం ఆగుతాం. నేను యూట్యూబ్ చేసింది నాకు సక్సెస్ అనిపించలా, నాకు నచ్చింది. నేను కోరుకుంటున్న సక్సెస్ ఇంకో ప్లేస్లో, రెండూ కలిసి అచీవ్ అయినాక నేను సక్సెస్ అయ్యాను నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఫ్యాన్ మీట్లు అవి ఇవి అరేంజ్ చేయమని కొంతమంది కొన్ని అడుగుతున్నారు, బట్ నేనేం వద్దని చెప్తున్నా. నాకు ఏ పిఆర్లు లేరు, నాకు ఏ ఫ్యాన్ పేజ్లు లేరు, ఫస్ట్లో అప్రోచ్ అయ్యారు, ఏం వద్దన్నా, ఏమున్నా జెన్యూన్గా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు. కానీ ఒకటి, ఇవాళ నన్ను నలుగురు చూసి గుర్తుపట్టి నన్ను అభిమానించారని రేపు అవమానించారని గ్యారంటీ లేదు. పొగిడినోరే తిట్టొచ్చు కూడా. ఇవాళ దీన్ని యాక్సెప్ట్ చేశారంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అందుకని సంతోషం రాదు, బాధ రాదు, న్యూట్రల్. ఇక ఇదంటారా సినిమాలు అంటారా? ఎప్పుడు అనిపించింది నీకు సినిమాలు ఎంత ఇంట్రెస్ట్ అని? లాస్ట్ ఇయర్ నేను ఇండియా వచ్చినప్పుడు ఒక సిచ్యువేషన్లో ఒక రీజన్కి నేను రిజెక్టెడ్, బట్ సంథింగ్ ఒక రీజన్కి రిజెక్టెడ్ అనమాట. నేను 100% ఎఫర్ట్ పెట్టాను, బట్ నా వెనక బ్యాక్ డోర్స్ ఉంటాయి, బ్యాక్ స్టాబింగ్స్ ఉంటాయి, రికమెండేషన్స్ ఉంటాయి. నాకు వర్క్ అవ్వాలా, వద్దు నువ్వు పేరేం అడగక్కర్లేదు, జస్ట్ చెప్పింది ఇంటే సూపర్, నాకు కూడా ఛాన్స్ దొరికింది. సో అందుకని అవి మనకు జరగదు. జరగనప్పుడు మనం చాలా డౌన్ ఉన్నాము అని తెలిసింది, అంటే మనకి వాల్యూ లేదు. కానీ నేను లో అంటే నా రేంజ్ చిన్నది, అంటే నేను ఈ రేంజ్ లో ఉన్నాను, వాళ్ళు ఆ రేంజ్ లో ఉన్నారు. సో నా రేంజ్ సరిపోవాలా, అది నాకు కొంచెం ఇన్సల్ట్ అనిపించింది. లెఫ్ట్ ఓవర్ కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను అనమాట. ఆడవాళ్ళకి హస్బెండ్లు అంటేనే కాదండి, చాలా విషయాల్లో కూడా ఇగోలు వస్తుంటాయి. అలా ఇగో వచ్చినప్పుడు అనిపించింది, ఓకే నా రేంజ్ కొంచెం పెంచాలి అంటే యూట్యూబ్ నుంచి యాక్టర్ అవ్వాలి అని. చాలామంది బురదలో తామరపూలు ఉంటాయి, నేను కొన్ని తామరపూలు కూడా కలిశాను. కాకపోతే వాళ్ళ ఇమాజినేషన్లో ఆ టైంకి ఆ స్క్రిప్ట్కి మనం సెట్ అవ్వాలి, అప్పుడు బెస్ట్ రోల్ వస్తుంది అంతే. ఇప్పుడు ఒక ఆయన ఒక మాట చెప్పారు, ఇక్కడ 1000 మంది ఉన్నారు సపోర్టింగ్ రోల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసేవాళ్ళు. అక్కడ యూకే నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ఎందుకు తెచ్చుకోవటం అని అడిగారు. మేబీ ఫ్రెష్ ఫేస్ కావచ్చు కదా, కొత్త ఫేస్ కావచ్చు కదా, కొత్త టోన్ కావచ్చు కదా అన్న, కానీ దానికి అఫోర్డ్ చేయలేం కదా అంటున్నారు. ఇక్కడ పర్ డేకి 20,000 25,000 ఇస్తే ఒక క్యారెక్టర్ రోల్కి ఒక మంచిగా ఉన్న వాళ్ళు చక్కగా చేస్తారంట. బట్ నేను నాకు చెయ్యాలి అంటే రోజుకు 25,000 అంటే నాకు ఫ్లైట్ టికెట్ ఎకానమీకి వస్తేనే ₹1,00,000 అవుతుంది బేసిక్. ఇక బిజినెస్ క్లాస్ అనేది ఇక నేను అది పక్కన పెట్టి ఓకే నేను డౌన్ అయ్యి ఎకానమీకి వస్తాను. రెగ్యులర్గా బిజినెస్ క్లాస్ అంటే 5 లక్షలు ఉంటుంది. మళ్ళీ హోటల్, అక్కడ నుంచి ఇక్కడికి రాగానే ఓకే హోటల్ కూడా చీప్కి వెళ్ళిపోదామని వెళ్ళామనుకోండి, ఏ ఫుడ్ పాయిజన్ అయ్యి వెళ్ళాల్సిన షూట్కి కూడా పోము, మంచి హోటల్ తీసుకోవాలి. 10,000 నుంచి 15,000 ఉంటుంది ఫుడ్, కారు. సో వాళ్ళు ఇచ్చే 25,000 వీటికి అయిపోతాయి. ఫ్లైట్ టికెట్ అనేది మన పెట్టుబడి. నెలలో 4 సార్లు రావాల్సి వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటి? పోనీ నెలంతా ఉంటే మనకి రోల్ ఉంటుందా? ఉండదు. రోజులో 1 గంట ఉంటుందేమో. అది ఇంకో విషయం ఏంటంటే మొత్తం ఉన్నా సరే అది ఎడిటింగ్ పారేశారనుకో, 4 సార్లు వచ్చినందుకు ఎకానమీలో వచ్చి 4 లక్షలు ఖర్చు పెట్టినందుకు మనకేం మిగులుద్ది చెప్ప. సో అందుకని నా క్యారెక్టర్కి సినిమా రోల్ రావడం చాలా కష్టమని కొంతమంది చెప్పారు. అంటే అది జెన్యూన్ వేలో చెప్పడమే, అది తప్పులేదు. అలా అని నేను బయట ఉన్నంత మాత్రాన నేను యాక్ట్ చేయాలనే డ్రీమ్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎఫర్ట్స్ పెడుతున్నాను, ఎఫోర్డబిలిటీ ఉన్న రోలే వస్తుందేమో తెలియదు కదా. ఇప్పుడు ఎంతమంది హీరోయిన్ని అమెరికా నుంచి అండమాన్ నుంచి ఏరుకొస్తున్నారు, దే ఆర్ హీరోయిన్స్, కానీ వాళ్ళ పాత్ర ఎంత ఉంటుంది? 1/2 గంట. 2.5 అవర్స్లో హీరోనే కదండి ఉండేది మొత్తం. 1/2 గంట హీరోయిన్, 1/2 గంట విలను, మిగతా వాళ్ళందరూ 2 అవర్స్ హీరోనే కదా ఉండేది. మరి 1/2 గంట ఉన్న హీరోయిన్ మాత్రం పట్టుకొస్తారు, సపోర్టింగ్ రోల్స్కి వాల్యూ లేదు అంటారు. ఒపీనియన్ ఇంకంతే. అదేమంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ సరిగ్గా లేదు, అంతా డౌన్ అయిపోయింది అంటున్నారు. నన్ను తెస్తే ఉన్నవాళ్ళ కోపం రాదా? వాళ్ళు పాపం మనుషులు కాదా? నన్ను తెద్దామని, అందుకే నాకు ఎవరు ఇవ్వట్ల, అది ప్రాబ్లం. చాలామంది చెప్పుకుంటున్నారు నాకు ఆ ఆఫర్ వచ్చింది, ఈ ఆఫర్ వచ్చిందని. అసలు ఆఫర్లు ఎట్టొస్తాయి నాకు అర్థం కావట్లే. ఇప్పుడు నాకు జాబ్ కావాలని నేను అందరిని అడుగుతున్నాను. నేను చాలామందికి మెసేజ్లు పెట్టాను, మాట్లాడాను, వెళ్ళి కలుస్తున్నాను, అడుగుతున్నాను నాకు జాబ్ కావాలని. నాకు ఎవరు జాబ్ ఇవ్వాలా? మరి అందరికీ ఏందో అక్కడెక్కడో ఉంటే ఆఫర్లు వచ్చేస్తున్నాయి అంట ఫోన్స్లో. నాకు అలా అది జరిగితే బాగుండు అనుకుంటున్నా. మిరాకిల్ జరగట్లా మనకి, అలాంటి ఫేస్ కాదు అనుకుంటా. ఇండస్ట్రీ వద్దన్నాడు మనోడు.
వద్దా చూడండి ఎవరు ఇప్పుడు నేను పరిచయం అయ్యి నా వెల్ విషింగ్ కోరుకున్న వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలోకి వెళ్ళొద్దు అంటున్నారు. ఓకే, బట్ యువర్ ఒపీనియన్ అక్క, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు అంటే యూట్యూబ్ ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ చేశాను కదా, అదే అప్పుడు సేమ్ నా ఫ్రెండ్స్ నేను వర్క్ చేసే కొలీగ్స్ అందరూ నన్ను పక్కన పెట్టేశారు. ఏంటి సోషల్ మీడియా ఏంటి, హౌ చీప్, అసలు జాబ్ చేసుకుంటుంది, ఆ డీసెన్సీ పోద్ది. అప్పట్లో నేను లాక్డౌన్ సోషల్ మీడియా చేస్తే కొంచెం చీప్గా చూసేవాళ్ళు, నవ్వుకునేవాళ్ళు వెనక. ఎందుకు జాబ్ మానేసి చేస్తున్నా? జాబ్ మానేజ్ చేయటమే కదా ఆబ్వియస్గా, ఎందుకంటే రెండు చేయలేము అది. అండ్ ఇంకోటి, నాకు నా హస్బెండ్ నా పిల్లల ఫస్ట్ సపోర్ట్, దెన్ మా పేరెంట్స్, వీళ్ళే సపోర్ట్ చేశారు. కానీ మా పేరెంట్స్కి ఎక్కడో కొంచెం భయం ఉండేది. చదువుకున్న ఫ్యామిలీస్ నుంచి వచ్చాం, వాళ్ళు గవర్నమెంట్ జాబులు చేసుకున్నారు. ఈ మీడియాలు, ఈ ప్లాట్ఫామ్స్ మనకి ఒక పెళ్ళైన ఇద్దరు పిల్లల మదరు అందరికీ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, వాళ్ళకి కష్టం ఉండి భయంతో ఉండేవాళ్ళు. కానీ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. మా అత్తగారు మామగారు వాళ్ళు అయితే వాళ్ళు భయపడ్డారు, మా మిగతా అత్తగారి సైడ్ అందరూ కొంచెం భయపడ్డారు. వాళ్ళు సపోర్ట్ చేయడానికి కూడా ఒక స్టెప్ వేయలేకపోయారు. కొంచెం నేను గ్రో అవ్వటం మొదలు పెట్టినా వాళ్ళకి ధైర్యం వచ్చింది, ఓకే సేఫ్ అని వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇక ఇండస్ట్రీకి అంటారా, నా హస్బెండ్, నా పిల్లలు, నా పేరెంట్స్ సేమ్ థింగ్, దే ఆర్ సపోర్టింగ్. బట్ నా ఇల్లాస్ ఏంటంటే ఓకే ఒక స్టెప్ ఏం వేసింది బాగానే, రెండోది జాగ్రత్తగా వేస్తుందిలే అని అనుకుంటున్నారు. ఇప్పటిదాకా నేనేం పొడవలేదండి చెప్పుకోవడానికి కూడా. లెక్క అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కానీ నీ యూట్యూబ్ లో ఎవరు అప్రోచ్ ఎవరు ఏమీ రావు, మీరు కంగారు పడకండి. దానికి కాదు, నేను ఇంకోటి చెప్పబోతున్నా. సరే, చాలా మంది నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అలా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దే సక్సీడ్, అలా కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బికాస్ చాలా మంది హౌస్ వైఫ్స్ ఇప్పుడు యూట్యూబ్ రన్ చేస్తూ చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు ఒక స్టెప్ వేయాలంటే ఇప్పుడు అందరూ హీరోలని ఎక్కడి నుంచి వస్తారు? ఒక మెగాస్టార్ని చూసి వస్తారు, ఎక్కడో ఒక ఫీల్డ్ లో ఒక ఐటీ ఎంప్లాయీని చూసి ఇంకో ఐటీ ఎంప్లాయీ క్రియేట్ అవుతారు, అలా ఒక యూట్యూబర్ చూసి ఇంకో యూట్యూబర్ వస్తారు. అలా నువ్వు కూడా ముందు వెళ్ళడం వల్ల నిన్ను చూసి ఇంకొంతమంది వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అది నీ వరకు తెలియదు ఎవరు వచ్చారు, నన్ను చూసి యూట్యూబర్స్ ఎవరు వచ్చారని చాలా మంది ఉంటారు. మేబీ ఇక్కడ నుంచి నేను ఇక్కడే ఆగిపోవచ్చు, ఇంకా ముందుకు వెళ్ళొచ్చు తెలియదు. బట్ వెళ్తానో లేదో నాకైతే నమ్మకం అయితే లేదు. ఎందుకంటే ఏ బల్క్లో రిజెక్షన్స్ ఫేస్ చేయటం, బల్క్లో ఆఫర్లు రావడం రెండింటికి తేడా ఉంటుంది. అలానే వచ్చే నేను అక్కడ యూకేలో ఉన్నప్పుడే ఫోన్ కాల్స్లోనే క్రిటిసిజము కొన్ని మాటలు చూశాను. కొంతమంది ఏంటంటే బయట కంట్రీలో ఉంది అనగానే నన్నే పెట్టుబడి పెట్టమన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే నేను యాక్ట్ చేయాలంటేనంట నేనే ఎదురు డబ్బులు ఇచ్చి చేయాలని కూడా అన్నారు. ఎందుకంటే నన్ను చూడలేరంట స్క్రీన్ మీద. ఓకే, అవన్నీ క్యాజువల్ అంటారు కదా. ఎందుకు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని, షారూఖ్ ఖాన్ గారిని, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు, ఎన్టీ రామారావు గారిని అందరినీ అన్నాళ్ళే, అందరూ చిరంజీవి గారిని అందరూ ఏదో ఒకటి అన్నారు. బట్ దే ప్రూవ్డ్, వాళ్ళు అన్న వాళ్ళు రాంగ్, నేను రైట్ అని ప్రూవ్ చేసుకున్నారు. అందుకు కదా ఇవాళ అందరూ చిరంజీవి గారైనా ఆ పొజిషన్లో ఉండడానికి కారణం ఈజ్ ఓన్ హార్డ్ వర్క్, ఓన్ టాలెంట్. అంతే ట్రూ. ఇప్పుడు బాలకృష్ణ గారు చూడండి, అప్పటి నుంచి ఇప్పటికీ సేమ్ బేస్లో ఉన్నారు, ఓన్ టాలెంట్. ఒకళ్ళు అన్నారు, ఒకళ్ళు ఎక్కిరిచ్చారని ఆయన ఆగరు. అది నేను అదే అంటున్నా, వీళ్ళందరే మన ఇన్స్పిరేషన్. చాలా చూసి నేను వెళ్తున్నాను. యూట్యూబరు సినిమా ప్రమోషన్లకు కావాలి, కానీ అదే యూట్యూబరు సినిమాలో యాక్ట్ చేయడానికి అవసరం లేదు. నేను ఏ సినిమాలకైతే రిజెక్ట్ అయ్యానో ఆ సినిమాలకు ప్రమోషన్కి నా దగ్గరికి వచ్చింది, బట్ నేను చేయలే. ఎందుకంటే గుచ్చుతా ఉంది అది బాగా. ఆ రిజెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటో నాకు తెలియదు. అది మరి నా ఏజ్ గ్రూప్ వాళ్ళే అందులో ఉన్నారు, మరి అక్కడ ఏజ్ కూడా మ్యాటర్స్ లేదు. ప్రాబ్లం నాకు టికెట్ లేదు. నేను అప్పటికి చెబుతాను, నా టికెట్ నేను కొనుక్కొచ్చుకుంటా. ఇక్కడ వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఇస్తేనే నా హోటల్లో కారు వస్తాయి, నేనే కొత్తగా ఎక్స్పెక్ట్ చేయట్లా. కానీ వాళ్ళకి అనవసరం, ఎదురుగున్న వాళ్ళకి ఇవ్వాలి. ఫ్లెక్సిబిలిటీ కావాలనుకుంటున్నారు, తప్పులేదు, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు రైటే. సో ఇక్కడున్న వాళ్ళతోనే సినిమాలు తీసుకోవాలి, కానీ ఆ సినిమాలు మరి ఇక్కడ రిలీజ్ అవ్వాలి, బయట కంట్రీలోనూ రిలీజ్ అవ్వాలి. మరి అదే బయట కంట్రీలో చూసేవాళ్ళు కూడా మేము ఇక్కడ లేము, ఇండియాలో లేము కదా, మేము ఈ సినిమాలు చూడకూడదు అనుకుంటే, బయట కంట్రీలో ఉన్న వాళ్ళు మాత్రం సినిమాల్లోకి రాకూడదు, వాళ్ళకి క్యాపబిలిటీ ఉండదు, వాళ్ళని ఎఫోర్డ్ చేయలేరు, వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు, వాళ్ళు మూవ్ గారు. కానీ ఇదే సినిమాలు బయట కంట్రీలకు వెళ్ళి మాత్రం బాగా ఆడతాయి. నేను ఎవరిని తప్పు పట్ల, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు రైట్ అయినప్పుడు నా ప్లేస్లో నేను రైట్ అంటున్నాను అంతే. ఒక మంచి మనిషి చెప్పారు, అక్కడ ఒకటిగా ఉన్నావు, ఇక్కడ 1,00,000 మందిలో ఒకటిగా ఉండాలి, నీకు ఓకేనా అని అడిగారు. మొత్తం లైఫ్ సర్కిల్ మొత్తం గిర్రం తిరిగింది. అది చాలు జీవితంలో ఒక లెసన్ తెలుసుకోవడానికి. సో ఆ ఒక్క దాని మీద ఇప్పుడు నేను ముందుకెళ్ళాలనుకుంటున్నాను. దానికి ఆన్సర్ కూడా, అక్కడ ఒకటిగా ఉన్నాను అంటే ఫస్ట్ 1,00,000 మందిలో ఒకటిగా ఉండే ఒకటయ్యాను కదా, ఇప్పుడు ఇక్కడ 1,00,000 మందిలో ఒకటిగా ఉండి 0 నుంచి మొదలు పెడతానని. అంటే అక్కడ ఉన్నానని ఇక్కడికి వచ్చి నాకు రెడ్ కార్పెట్ వేయమని అడగట్లా, అందరిలా ట్రీట్ చేసిన పర్లా. నాకు వచ్చిన డబ్బులు మిగలకపోయినా నా డబ్బులతో నేను నాకు తగ్గ కెపాసిటీ నేను చూసుకుంటా.
ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉన్న ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటుంది, నాకు అంత స్ట్రాంగ్ ఉండదు. వెంటనే బయట ఫుడ్ తిన్నా, బయట వాటర్ తాగినా దోమ కొట్టగానే దోమ అయింది, రేపు ఏదో వైరల్ వస్తుంది. లోపల 10 సార్లు అనుకున్నాను ఈ మధ్యలో. అంటే వెళ్ళిన తర్వాత వీక్ గా ఉంటాం. అక్కడ మీదనే కాదు, యుఎస్ నుంచి మీరే కాదు ఎవరు వచ్చినా, యూకే నుంచి మీరే కాదు ఎవరు వచ్చినా సరే, ఇట్స్ ఎన్వైరన్మెంట్ చేంజ్, అది హ్యూమన్ చేంజ్. అవును అవును, అంటే అది అలవాటు పడాలి. ఇప్పుడు మేము 1 వీక్ ఇలా ఉంటాము, కరెక్ట్ గా వెళ్ళిపోయే టైంకి మేము అన్ని తినేసి నార్మల్ గా బతుకుతాం, దోమలు కుట్టిన ఎఫెక్ట్ పడదు, వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను రెగ్యులర్ గా ఇయర్లో 2-3 సార్లు వచ్చాను అనుకో రెగ్యులర్ గా, ఇప్పుడు అలవాటు అవుద్ది ఇది కూడా. ఇప్పుడు నేను అక్కడ 22 ఏళ్ళు ఉన్నా, ఇక్కడ 21 ఏళ్ళు ఉన్నా, మరి అక్కడే ఎక్కువ ఉన్నా కదా, బాడీ అక్కడికి అలవాటు పడింది. నాకు తెలియదు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను కెరీర్ ఎత్తుక్కునే లైఫ్ వస్తుందని. ఇప్పుడు ఒకళ్ళు అడిగారు, అసలు ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చావు ఒక్కదానివి, అసలు ఎలా కలుద్దామని అన్నారు. యూట్యూబర్ అనే ధైర్యంతో వచ్చాను. ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టినప్పుడు, నేను ఏ సపోర్ట్ లేకుండా పెట్టినప్పుడు, నాకు జాబ్ కావాలి అని అడగడానికి దానికి ఏముంది ధైర్యం? అందరూ బ్యాడ్ అనే చెప్తున్నారు. యూట్యూబ్ కూడా ఇప్పుడు అందరూ బ్యాడ్ అనే చెప్పారు, ఫీమేల్కి పనిచేయదు అన్నారు. అప్పుడు అది నా కంట్రోల్లో ఉంది, కానీ అక్కడ నాకు క్రిటిసిజం, నెగిటివిటీ నా కంట్రోల్లో లేదు, అన్నీ నేను ఫేస్ చేశా కదా. ఫేమ్ అనేది ఏంటంటే చూడటానికి అద్దంలా అందంగా ఉంటుంది, కానీ ఆ అద్దం పగిలిపోవటం సెకండ్స్ పని, ఆ అతుకు ఎప్పటికీ పోదు, మచ్చ కూడా పోదు. నాకు అందుకే ఇవాళ మనకు 4 ఫ్యాన్స్ ఉన్నారు అన్నా, రేపు ఆ ఫ్యాన్లు ఒకళ్ళకి ఏదన్నా పర్సనల్ కోపం రావచ్చు మన మీద, క్రిటిసిజం మారిపోద్ది, స్ప్రెడ్ మారిపోద్ది. ఒక పర్సన్ మనకి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు, బ్యాడ్ రూమర్స్ ఎవరన్నా పెడుతున్నారంటే ఫస్ట్ రీజన్ ఉండేది పర్సనల్ గ్రడ్జ్, ఇంకేం ఉండదు, ఓన్లీ పర్సనల్ గ్రడ్జ్. సెకండ్ రీజన్ జెలస్. ఈ 2 తప్ప భూమి మీద ఒకడిని ఏమీ అనడు. నాకు అదే అర్థం కదా, పర్సనల్ గ్రడ్జ్ ఎందుకు? చాలా రీజన్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ఉండొచ్చు, డైరెక్ట్ ఉండొచ్చు. జెలస్ నీ వీడియో నేను చూస్తా, నచ్చితే లైక్ కొడతా, లేదంటే వెళ్ళిపోతా. సరే, నా వీడియో మీరు చూస్తారు కదా, మీకున్న సర్కమ్స్టాన్సెస్, మీకు ఆ రోజు ఏదో పెయిన్ లో ఉంటారు, నేను ఆనందంగా చిందులు దొక్కుతా వీడియో చేస్తాను, కడుపు కాలుతా కాదా? సింపుల్ జెలస్. నువ్వు హ్యాపీగా లేవు, నేను హ్యాపీగా ఉన్నాను, జెలస్ వస్తుంది అంతే. ఇక పర్సనల్ పగకి రీజన్స్ ఉండవు. పర్సనల్ గా చాలా రీజన్స్ ఉంటాయి పర్సనల్ పగ ఉండటానికి, కోపాలు ఉంటాయి కదా, చాలా రీజన్స్ ఉంటాయి మన పర్సనల్ లైఫ్లో. మన చుట్టాలు ఉంటారు, మనకి తెలిసిన వాళ్ళలోనే మన మీద కోపాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐటీ వర్కర్, అక్కడ ఐటీ వర్క్, సేమ్ క్యాప్ జెమిని ఇక్కడ ఉంటుంది, సేమ్ టీసీఎస్ మేబీ అక్కడ ఉన్న ఇన్ఫోసిస్ కూడా ఇక్కడ ఉంటాయి, కానీ వర్క్ కల్చర్ ఏంటి చెప్తే? అక్కడ వర్క్ కల్చర్ ఏంటంటే రికమెండేషన్ ఆప్షన్ ఉండదు. ఇప్పుడు మనవాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు సబ్జెక్ట్స్ కొన్ని వదిలిపోయి, కొన్ని మిగిలిపోయి, సపరేట్ ఫీల్డ్ ఎంచుకొని అక్కడికి వెళ్ళిపోయి, ఫీల్డ్ లేకపోయినా కూడా బ్యాక్గ్రౌండ్లో నాకు ఏదో ఒకటి జాబ్ ఇప్పించండి అని రిక్రూటింగ్స్ పీపుల్ని కానీ తెలిసిన వాళ్ళని కానీ పట్టుకొని రికమెండేషన్స్తో ఇప్పుడు వెళ్తున్నారు, కానీ ఒకప్పుడు లేదు. ఇప్పుడు అలా వెళ్ళటం వల్ల బ్రిటిష్ వాళ్ళకి కోపాలు వస్తున్నాయి. రికమెండేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి. మన తెలుగు వాళ్ళు అక్కడ ఎవరైనా మేనేజర్ ఉన్నారంటే 4 రికమెండ్ చేసేసుకుంటున్నాడు, దాంతో అక్కడ బ్రిటిష్ వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకు ఇంతమంది ఇండియన్స్ మన దాంట్లో ఉంటున్నారు? న్యాచురల్. మనకు ఉండదా? బ్రిటిష్ వాడు మన కంపెనీలో ఒక 50 మంది పనిచేస్తున్న ఊరుకుంటావా? తప్పులేదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన కల్చర్లో సడన్గా ఒక బ్రిటిష్ వాడు వచ్చి తిరుగుతున్నాడు అనుకోండి, అలా ఆడుగా చూస్తుంటాం, అవునా? అదే కొన్ని లక్షల మంది వస్తే ఎంత పడి ఏడుస్తాం. సేమ్ వాళ్ళు ఇప్పుడు మన మీద పడి ఏడుస్తున్నారు. ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అసలు ఎవరు ఉండేవాళ్ళు కాదు, చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. మేము వెళ్తుంటే బయట అలా ఆడుగా చూస్తుండేవాళ్ళు, చాలా డిస్కంఫర్ట్ ఉండేది, ఇన్సెక్యూరిటీ ఉండేది. ఇండియన్ బట్టలు వేసుకుని వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా మన వాళ్ళే. ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే, మనకి కల్చర్ ఉంటే మన కంట్రీలో చూపించుకోండి, మీ ఇళ్లలో చూపించుకోండి, మీ టెంపుల్స్లో చూపించుకోండి, జాబులకి మీ అవుట్ఫిట్స్తో రాకూడదు, ఆ కల్చర్ పాడవుతుంది అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ముస్లిమ్స్ బుర్కాలు వేసుకొస్తున్నారు, స్కూల్లో కూడా బుర్కాలు వేసుకొస్తున్నారు. ఇప్పుడు అవి రూల్స్ మారుస్తున్నారు. యూరోప్లో కొన్ని కంట్రీస్లో మారుస్తున్నారు, యూకేలో ఇంకా మార్చలేం. అంటే ఇప్పుడు వాళ్ళకి పెయిన్ ఉంటుంది కదా, మొత్తం మైగ్రెంట్స్ అందరూ వాళ్ళ కంట్రీ వచ్చి మైగ్రేటెడ్ కంట్రీగా మారుతుంటే మనం ఏంటంటే ఇప్పుడు మన అవసరం మన స్వలాభం కదా, అందుకని వాళ్ళ మీద కోపం వస్తుంది. మన దాకా గుచ్చుకుంటే తెలుస్తుంది. అయ్యా ఇందాక ఒకటి అడుగుతాను. ఇంకోటి కూడా అంటారండి, బ్రిటిష్ కంట్రీలో ఉండి సెటిల్ అవుతుంటే కూడా భలే తిడుతుంటారు, మొన్న చెప్పులతో తన్నిన వాళ్ళని చెప్పులు నాకేస్తున్నారని కదా. మోదీ గారు ట్రేడ్ డీల్ పెట్టుకున్నారు, మరి అప్పుడు మోదీ గారికి చెప్పట్లేదే బ్రిటిష్ వాళ్ళతో ట్రేడ్ డీల్ ఎందుకు పెట్టుకున్నారని? ఇక్కడ ఏంటంటే యూట్యూబర్ బ్యావర్స్ కనిపిస్తుంది, ఫ్రీ కామెంట్ సెషన్, నోటికి వచ్చింది వాగేస్తారు. పొలిటికల్ వాళ్ళని హయ్యర్ స్టార్డమ్ ఉన్న వాళ్ళని అనలేదు, ఎందుకంటే వాళ్ళకి ఏదో జరుగుద్ది కాబట్టి తర్వాత. మేము బ్యావర్స్ ఉంటాం అంతే. సో అందుకని నోరు ఉందని మా మీద బాగా వాడేస్తారు. హయ్యెస్ట్ క్రిటిసిజం ఫేస్ చేసేది యూట్యూబర్స్. అది ట్రూ. మళ్ళీ హయ్యెస్ట్ అదంటే లోయెస్ట్ వాల్యూ ఇచ్చేది కూడా యూట్యూబర్కే.
ఏ ఫీల్డ్లో యూట్యూబర్కి వాల్యూ ఇస్తున్నారు? ఎక్కడికన్నా వెళ్ళి యూట్యూబ్ వీడియో మొదలు పెట్టగానే వెనకమాల ఎక్కిల నవ్వులు నవ్వుతుంటారు. ఒక్కసారి కంటెంట్ క్రియేట్ చేస్తే నొప్పి తెలుస్తుంది. ఎంతమంది చుట్టూతో ఉన్నా కూడా మన ఓన్ కంటెంట్ మీద మనం ఫోకస్ చేస్తాం, హెసిటేట్ అవ్వం, సిగ్గుపడం, భయపడం. వెనకమాల నుండి ఎక్కిల నవ్వులు గట్టిగా పిక్చర్ తీయగానే బిగుసుకుపోతారు కొక్కిరికాయలాగా. వాళ్ళకి మళ్ళీ ఫీల్ అవుతారు, మన ఎక్కిరిస్తుంటారు. సో ఇది ఈజీ అనమాట. ఒకళ్ళని మాట అంటాం, ఒకళ్ళని టీజ్ చేయటం ఈజియెస్ట్ జాబ్ వరల్డ్లో, ఫ్రీ. సినిమాకి ఎంత అవుతుంది ఇప్పుడు మీరు వెళ్తే ఒక పర్సన్కి అక్కడికి ఒకవేళ థియేటర్కి అలా వెళ్ళి ఒక సినిమా చూడాలనుకుంటే మీరు? అంటే అది వరకు మాకు రేట్స్ డిసైడ్ చేసేవాడు, డిస్ట్రిబ్యూటర్ డిసైడ్ చేసేవాడు రేట్స్. ఓకే. ఇప్పుడు మనకు అంతకుముందు మాకు 12 పౌండ్లు టికెట్ అలా ఉండేది. ఎప్పుడు బాహుబలికి ముందు 12 పౌండ్స్ అంటే 1200 రూపాయలు టికెట్. బాహుబలి వచ్చినప్పుడు ఫస్ట్ టైం టికెట్ 25 పౌండ్స్ హైయెస్ట్, అది డబల్ చేసినప్పుడు పర్ హెడ్ టికెట్ పర్ హెడ్. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కళ్ళల్లో పడింది వై ఇంత డబల్ అయిందని. అక్కడ నుంచే ఫోకస్ రీసెర్చ్ మొదలయ్యి కొంచెం ఇష్యూస్ జరిగిన డిస్ట్రిబ్యూటర్లు పడిపోయారు. ఇప్పుడు లేవు, యూకేలో డిస్ట్రిబ్యూటింగ్ లేదు పెద్ద, అంతా డైరెక్ట్ సినీ వరల్డ్ మల్టీప్లెక్స్లకి వెళ్ళిపోతాయి. ఇంటర్నేషనల్ ఇప్పుడు బాహుబలి తర్వాత చాలా పెద్ద ఫిల్మ్స్ వచ్చాయి, లైక్ పుష్ప. ఏదైనా సరే మల్టీప్లెక్స్ లో అంటే ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సింది. సేమ్ రూల్, ప్రైస్ విషయం కూడా నేను చెప్తున్నా. మల్టీప్లెక్స్ లో సేమ్ రూల్, కంట్రీ మొత్తం ప్రతి మూవీకి ఒకటే ప్రైస్ ఉంటుంది. అది నువ్వు 1000 కోట్లు పెట్టని, 200 కోట్లు పెట్టని, 2 కోట్లు పెట్టని, అదే టికెట్ రేట్ 11 పౌండ్లు అంతే. కింద నుంచి పై వరకు ఒకటే రేట్, ఏదైనా సరే ఏ సీట్ అయినా సరే ఒకటే రేట్. అంటే ఇప్పుడు నిజంగానే ఒక పుష్ప సినిమా అక్కడ రిలీజ్ అయిందంటే మీ ఫ్యామిలీ మొత్తం 4 వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 10,000 వేసుకోవాలి. అంటే అక్కడ డబ్బులు ఇప్పుడు మాకు 11 పౌండ్లు అంటే ఎంత, ఒక 50 పౌండ్లు మేము వెళ్ళి వస్తాం. గంట జర్నీ, ఫ్యూయల్, పార్కింగ్, అంత దూరం వెళ్ళామంటే మళ్ళీ ఫుడ్ అక్కడే, డిన్నర్లు, లంచ్లు అడగట్లేదు. అది మా అమౌంట్ లో కరెన్సీలో మార్చుకుంటే ఫ్యామిలీ వెళ్తే ఫుడ్ తింటే మాత్రం 100 పౌండ్లు వేసిపోతాయి. ఓకే. ఎందుకంటే థియేటర్లో మాకేం తెగ ఫుడ్ ఉండవు, జస్ట్ పాప్కార్న్, టోట్రిలా చిప్స్, అంతకు మించి ఎక్కువ పెట్టరు. ఓకే. మిగతా బయట తింటాం కదా, 1 అవర్ జర్నీ చేసి వెళ్ళామని తింటాం కదా. సో అట్లా ఒక 150 పౌండ్స్ అంటే 15,000 అయిపోతాయి వెళ్తే. ఒట్టిగా థియేటర్ అలా వెళ్ళి చూసి వస్తే 50 పౌండ్స్ లో ఫ్యామిలీ వెళ్ళొచ్చేయచ్చు, అంటే 5,000లో. అంటే అక్కడ కన్వర్ట్ చేసుకోకూడదు మీరు, ఎందుకంటే అక్కడ కన్వర్ట్ చేసి ఇప్పుడు అక్కడ జాబ్ చేస్తుంటే, మంచి కాంట్రాక్టింగ్ జాబ్ చేస్తుంటే 12 లక్షలు పర్ మంత్ వస్తుంటే, ఒక సినిమాకి మీకు 50 అంటే ఒక 15,000 మీకు ఎక్కువ అనిపిస్తుందా? నేను ఆ పర్స్పెక్టివ్ లో చూడట్లే. ఇక్కడ 1000 కోట్ల పోస్టర్ వేసినప్పుడు, 1,500 కోట్ల పోస్టర్ వేసినప్పుడు, 1,900 కోట్ల పోస్టర్ వేసినప్పుడు, 2,500 కోట్ల పోస్టర్ వేసినప్పుడు వచ్చే ఇన్కమ్ మన ఇండియాలోనే కాకుండా అదర్ స్టేట్స్ ఆఫ్ రెవెన్యూ, అంటే అదర్ కంట్రీస్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పుడు మీరు యూకే కాదు కదా, దుబాయ్ నుంచి చూస్తారు. అంటే అక్కడి నుంచి మా కరెన్సీ మార్చుకుంటే 2,000 కోట్లు వేసుకుంటాం కదా. ఇప్పుడు ఒక ఇండియాలోనే చూస్తే 1000 కోట్లు వస్తుంది, బట్ 1000 కోట్లు అనేది అదర్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి కదా. ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ఎందుకు అంత డబ్బులు వస్తున్నాయి అన్నప్పుడు ఆ పర్స్పెక్టివ్ నాకు చూసి, ఇక్కడ మనము 1000 కోట్లు 1,800 కోట్లు అన్ని చూస్తాం, కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో హైయెస్ట్ రిస్క్ చేసి లైఫ్ని సేఫ్గా పెడుతున్న వాళ్ళు, దండం పెట్టాల్సిన వాళ్ళు ప్రొడ్యూసర్లు ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏమో జీవితం పెట్టి, టైం అంతా పెట్టి, ఫ్యామిలీని గాలికి కూడా వదిలేసి, పిల్లలు ఏం చదువుతున్నారో వదిలేసి డైరెక్టర్లు ప్రాణం పెట్టేస్తారు. సినిమా హిట్ అయితే హీరోకి, హీరోయిన్కి పేరు వస్తుంది, డైరెక్షన్ తక్కువ. సినిమా ఫ్లాప్ అయినా హీరో, హీరోయిన్కి బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి, డైరెక్టర్ లైఫ్ ఎండ్ అయిపోయినట్టు. సో అందుకని హైయెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్లో ప్రొడ్యూసరు, డైరెక్టర్ అండి. మిగతా యాక్టర్స్ అందరికీ ఎంతో కొంత లైఫ్ ఉంటుంది. నా ఒపీనియన్, దీన్ని మళ్ళీ క్రిటిసైజ్ చేయొద్దు, తప్పు పట్టద్దు దయచేసి, మీకు పుణ్యం ఉంటుంది. నాకు ఎవరి మీద ఏ కోపాలు లేవు. నాకు ఈ యాక్టర్స్, నేను వీళ్ళందరూ వీరాభిమాని, ఇదేమి ఎక్స్ప్లెనేషన్ కాదు, నా ఒపీనియన్ చెప్తున్నా. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఉన్నంత రిస్క్ హీరో, హీరోయిన్స్ కొంచెం తక్కువ ఉంటుంది వాళ్ళ మీద, అది నేను అంటాను. అలా అని వాళ్ళని తక్కువ కాదు. ఇప్పుడు ఒకటి నిజం, ఆ హీరో 2 అవర్స్ సినిమాలో ఉంటున్నారు అంటే ఆయన్ని స్క్రీన్ మీద చూడడానికేగా మేము కూడా వెళ్తుంది. ఇప్పుడు హీరో లేకుండా నాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోయిన్ని స్క్రీన్ మీద పెడితే నేనే చూడను. ఇప్పుడు నేను లీడ్ రోల్గా ఉండి నా సినిమా వేసుకుంటే నేనే టికెట్ కొనుక్కోను, బోర్ కొట్టద్దు. అది న్యాచురల్, ఆ హీరోని చూసే టికెట్ కొంటారు, అందువల్ల హీరోకి హైయెస్ట్ ప్రయారిటీ. అదేం కాదనట్లా. కానీ మిగతా క్యారెక్టర్స్ కూడా బేసిక్ వాల్యూ ఉంటే స్టోరీ ఎక్కువ మౌల్డ్ అవుతుందని మాకు అనిపిస్తుంది. అంటే మేము 90s టైంలో బాగా ఆ మూవీస్ చూసి కాలేజ్ ఏజ్లో గ్రో అయిన బ్యాచ్ కాబట్టి నా ఓన్ కాదనే ఫీలింగ్ వస్తుంది. అక్కడ మేము ఓన్ కాదు, ఇక్కడ ఓన్ కాదు కదా, అది ఎన్ఆర్ఐలకి బాగా తెలుస్తుంది. ఇక మా పిల్లలు అంటారా, వాళ్ళు ఓన్లీ ఫారినర్స్ కింద వస్తారు, అక్కడ పుట్టారు కదా, అంతే. బర్త్ కంట్రీ యాక్సెప్ట్ చేయదు.
ఉన్న కంట్రీ ఎట్టాగో యాక్సెప్ట్ చేయదు న్యాచురల్. సో అందుకని మా పిల్లలు కూడా అది చూసి వాళ్ళు మూవ్ అవ్వాలనుకోవాలి. మేము 4 years ago యాక్చువల్గా కోవిడ్ టైంలో భయపడ్డాం యాక్చువల్గా. అంటే ఎలోన్ కదా, మాకు ఆ కంట్రీలో రూల్ ఏంటంటే పేరెంట్స్కి ఏదైనా జరిగితే పిల్లల్ని తిరిగి గ్రాండ్ పేరెంట్స్కి అప్పచెప్పరు, వీళ్ళు రాయాలి. ఆ వీలునామా అంటారు ఇక్కడ కదా, అక్కడ విల్ రాస్తారు, విల్ అని ఉంటుంది. ఆ విల్లో మెన్షన్ చేయాలి మనం పిల్లల్ని ఎవరికి ఇవ్వాలి అనేది, వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అదొక ట్రస్ట్ మెయింటైన్ చేస్తారు. అది రాయించకపోతే పిల్లల్ని ఆర్ఫనైజ్ హోమ్లో పెడతారు, అనాథాశ్రమాల్లో. అంతేగాని గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇవ్వరు. ఇండియా కూడా పంపించారు. అది ముందుగానే విల్ రాయాలి, అందరూ రాయించేసుకుంటారు. పిల్లలు ఎవరికి చెందాలి, వాళ్ళ ఆస్తులు ఎవరికి చెందాలి అని కూడా రాసుకుంటారు. అది గ్రాండ్ పేరెంట్స్కి ఇవ్వరు, వాళ్ళకన్నా ఓల్డర్ ఏజ్ వాళ్ళకి ఇవ్వరు. అది అవన్నీ అక్కడ రూల్స్ ఉంటాయి. సో అవన్నీ రాయించుకుంటారు. ఇప్పుడు అటువంటి స్టేజ్లో కోవిడ్ వచ్చింది. మా ఫ్రెండ్ సర్కిల్లో 2 పేరెంట్స్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఒక పేరెంట్ చనిపోయిన ఉన్నారు, ఒక పేరెంట్ 2 kids చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ కోవిడ్ టైంలో మేము చాలా చూసాం. అప్పుడు భయం వేసింది. చాలామంది రీలొకేట్ అయిపోయారు కోవిడ్ టైంలో, చాలామంది భయపడ్డారు, ట్రోమాకి వెళ్ళిపోతారు అవన్నీ చూసి. మేము వచ్చేద్దామని అనుకున్నాం. అప్పుడు మా వాడు ఒకటే అడిగాడు, ఇప్పుడు నేను వచ్చేస్తే నా బర్త్ కంట్రీ ఏంటి పాస్పోర్ట్లో అని అడిగాడు. ఆబ్వియస్గా యూకే అనే ఉంటుంది కదా. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు వీడిని ఇండియన్గా అయితే యాక్సెప్ట్ చేయరు. 22 ఏళ్ళు బయట కంట్రీలో ఉండొచ్చి నన్నే మీరు బయటోళ్ళు అని బతుకంతా ప్రతి ప్లాట్ఫామ్లో బయటోళ్ళే అంటున్నారు. ఆడిని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు నా కొడుకుని? వాడికి ఒక ఫియర్ పట్టుకుంది. 15 ఏళ్ల పిల్లోడు ఆ మాత్రం. ఇప్పుడు ఈ మధ్య వాడు మోర్ మెచ్యూర్ అయ్యి ఒక డిసైడ్ అయ్యాడు, బర్త్ కంట్రీ ఏదో ఆ కంట్రీలోనే ఉండాలని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూస్తున్నాడు కదా. అక్కడ ఇక్కడ మేము ఎవరికి బిలాంగ్ కానప్పుడు ఆబ్వియస్గా ఆ ఇంపాక్ట్ మన పిల్లల మీద పడుతుంది. కొంతమంది డేర్ స్టెప్ వేసి మూవ్ అయ్యారు, దే ఆర్ హ్యాపీ హియర్. అది పిల్లలు కూడా దానికి తగ్గట్టు కోఆపరేట్ చేయాలి. మా వాడైతే షిఫ్ట్ అవ్వడానికి వాడేం కోఆపరేట్ చేయట్లేదు. వాడి కంట్రీలోనే ఉందాం అనుకుంటున్నాడు. మరి మేము మా కంట్రీలో మళ్ళీ ఉండలేము, వాళ్ళ కోసం ఆడు ఉండాలి. కొంచెం పేరెంట్స్ ఓల్డ్ అయితే ఇంకా వాళ్ళని తీసుకెళ్ళాలని వాళ్ళు కోఆపరేట్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే కొంతమంది మా కామెంట్స్ కూడా పెడతారు, పేరెంట్స్ని ఓల్డేజ్లో వదిలేసి లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అని అంటారు కదా. ఒక మాట చెప్తాను. ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, విజయవాడలో సెటిల్ అయ్యారు. మా నాయనమ్మ వాళ్ళది పల్లెటూరు, మా తాత వాళ్ళు రైతులు. మా ఫాదర్ని చదివిచ్చారు, మంచి ఉద్యోగం చేసుకున్నారు, ఆయన మంచిగా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నారు. పల్లెటూరులో గవర్నమెంట్ జాబ్ లేదు కదా, సిటీ వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ హెల్త్ బాగోకపోతే ఆయన ఒక ఏజ్ వచ్చినాక 70 ఏళ్ల వయసులో తెచ్చేసుకొని ఇంట్లో చూసుకున్నారు. చివరి దాకా ఆయనే మా ఫాదరే చూసుకున్నారు 2 పేరెంట్స్ని. సో వాళ్ళ పేరెంట్స్ కోఆపరేట్ చేశారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మాకు వచ్చింది. వాళ్ళు విలేజ్ నుంచి సిటీకి వచ్చారు, మా పేరెంట్స్కి నొప్పి తగల, కానీ మా పేరెంట్స్ మాకు ఇప్పుడు కోఆపరేట్ చేయట్లా, సిటీ నుంచి కంట్రీ మారాలంటే. ఓకే. సో కానీ ఫాల్ట్ ఎక్కడ కనిపిస్తుంది? మాలో కనిపిస్తుంది. సొసైటీ మొత్తం ఇప్పుడున్న ఎన్ఆర్ఐలనే తిడతారు, పేరెంట్స్ని ఓల్డేజ్లో పెట్టారు. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్స్లో పెడుతున్నారని మాట అంటున్నారు, కానీ అది పేరెంట్స్ ఇష్టపడి వెళ్తున్నారు. వాళ్ళకి ఆ వెదర్ సూట్ అవ్వదు. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఇక్కడున్న అట్మాస్ఫియర్కి అలవాటు పడి ఉండి ఆ డెలికేట్ వెదర్ని భరించలేరు, చలిని కూడా భరించలేరు. వాళ్ళకి ఇది చుట్టూతో 4 మనుషులు చూడటము, ఈ అట్మాస్ఫియర్ నచ్చుద్ది. సో ఆ ఓల్డ్ పీపుల్ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళ మధ్యలో బతకడం నచ్చటం మొదలవుద్ది. వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటారు. ఆ హ్యాపీనెస్ చూసి వాళ్ళు రావంటారు, మనం తీసుకెళ్ళాం. వాళ్ళు వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉన్నప్పుడు మనం పోస్ట్ చేయం కదా. సొసైటీ ఏమంటుంది? పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్లో పడేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంటారు. అంటే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మేము మాట్లాడుతున్న ఏవైతే ఇవి ఉన్నాయో, అంటే ఫ్యూచర్ ఇప్పుడు కొంచెంగా చాలా కంపెనీస్ వస్తున్నాయి కదా సాఫ్ట్వేర్. మనకి బెంగళూరు అయితే ఇంకా సరిపోక పక్క స్టేట్స్ కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా చాలా టాప్ అవుతుంది. వై నాట్? ఎందుకు మళ్ళీ మీరందరూ కంబ్యాక్ రాలేరా? అంటే మీరనే కాదు, నిన్ననే కాదు, నేను చెప్తున్నాను జనరల్ గా. చిన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పాస్పోర్ట్లు మారనప్పుడు వాళ్ళు వచ్చి ట్రై చేయొచ్చు. ఎప్పుడైతే పిల్లలు ఒక టీనేజ్కి వచ్చి వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ డెవలప్ అవుద్దో అప్పుడు వాళ్ళ ఇష్టానికి మనం వాల్యూ ఇవ్వాలి. రేపు వాళ్ళు ఇక్కడికి వచ్చిన లైఫ్ అంతా నా పేరెంట్స్ నన్ను వెనక్కి లాగారు, ఇక్కడ డెవలప్మెంట్ ఉందని కాదనట్లా, కానీ వాళ్ళకి ఒక డ్రీమ్, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాటిని మనం బ్రేక్ చేయలేము అంటున్నాం. మేము వాళ్ళకు కూడా అంతే వాల్యూ ఇస్తున్నాం. మాకు డ్రీమ్ ఉందని మేము అటు పోయి సెటిల్ అయినప్పుడు వాళ్ళకేం డ్రీమ్స్ ఉన్నాయో ఆలోచించాలి కదా. పిల్లలకి 15 ఏళ్లే కదా, మన మాట వినాలి అన్నప్పుడు రేపు ఆ రిగ్రెషన్ వాళ్ళకి ఎప్పుడు కుండిపోద్ది. ఇప్పుడు నేనే ఉన్నాను, ప్రతి ఒక్కళ్ళు వద్దంటున్నారు ఇండస్ట్రీలో ట్రై చేయొద్దని, నా మంచి కోరే వాళ్ళే వద్దంటున్నారు. నేను ఎందుకు ట్రై చేస్తున్నానంటే రేపు 10 ఏళ్ల తర్వాత ఇదే సిచ్యువేషన్లో నాలాంటి ఒక పర్సన్ సక్సెస్ అయిపోయి ఒక మంచి పొజిషన్లో ఉంటే తను చూస్తున్నప్పుడల్లా నాకు గుచ్చుతుంటుంది, 10 ఏళ్ల క్రితం నేను ఆగిపోయానే వీళ్ళందరూ ఆపినప్పుడు అని. ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చావు?
రియల్ గా వద్దాక ఏడుపు లేకుండా లైఫ్ ఉంటుందా ఏంటి? అలా కాదు, ఇప్పుడు ఏదో హస్బెండ్ తో గొడవ అయితే ఏడుస్తాం, హస్బెండ్ అన్నారని బాబు పిల్లోడితో గొడవ అయితే ఆర్గ్యుమెంట్ జరుగుద్ది, ఎమోషనల్ గా వెళ్తది, మెలో డ్రామా మొదలవుద్ది, అని కామన్ అబ్బా. ఆడవాళ్ళకి ఆడవకుండా ఎవరు ఉండరు, ఏడుస్తారు. నేను ఆడవను, నేను ఎప్పుడు హ్యాపీ లైఫ్ అని ఎవరు చెప్పరు, అందరికీ ఏడుపులు ఉంటాయి. ఇక్కడ ఇండియా వచ్చిన 5 రోజుల్లో 4 సార్లు ఏడ్చారు. ఆడవకుండా ఎట్టుంటారు? రిజెక్షన్స్ భయంకరంగా తగులుతాయి, మాటలు భయంకరంగా తగులుతాయి, ఇన్సల్ట్లు అలానే ఉంటాయి. మాకు ఒమిక్రాన్ వచ్చింది. ఒమిక్రాన్ వచ్చినప్పుడు అప్పుడు మా పాపకి చాలా సీరియస్ అయింది కూడా. ఆ టైంలో కూడా మేము యూట్యూబ్ స్క్రిప్ట్ రాసి చేసే కాన్సెప్ట్ వీడియోస్ చేసాం. మేము ఆల్రెడీ కోవిడ్, మాకు హై టెంపరేచర్ ఉండి బోన్స్ అన్నీ లాగేస్తున్నాయి, ఓపిక కూడా లేదు. మాతో పాటు కోవిడ్ వచ్చింది, ఒక 15 మందికి, వాళ్ళందరూ నీరసంగా పడుకున్నారు. మేమిద్దరం స్టిల్ కాన్సెప్ట్ చేసాం ఆ లొకేషన్ని, ఆ సిచ్యువేషన్ని వాడుకోవడానికి. 8 hours షూట్, మధు నేను, పిల్లలకు కూడా ఓపిక లేదు. అంటే ఆ డెడికేషన్ ఆ టైంలో కూడా మేము వదలలా. మేము మా లైఫ్లో ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరి లైఫ్లో ఉంటాయి. హెల్త్ బాగోపోయినా, ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా యూట్యూబ్ వీడియోస్ అయితే నేను ఆ పట్ల కథ ఒక 1 month బ్రేక్ ఇచ్చాను. ఎంత ఫస్ట్ మంత్ ఇన్కమ్? ఎంత ఫస్ట్ మంత్ ఇన్కమ్ నేను చెప్పనయ్యా. ఫస్ట్ మంత్ ఇప్పుడు ఎవరు అడిగారు? ఫస్ట్ టైం 10 రోజులకి మానిటైజ్ అయింది. అంటే నెలలో 20 రోజులు అవ్వలేదు, నెలాఖరికి పే చేస్తారు కదా, 10 రోజులకి అయ్యింది. ఎంత 200 పౌండ్లు వచ్చింది, అంటే 20,000 రూపాయలు వచ్చింది ఫస్ట్ 10 రోజులకి. అప్పుడు నాకు ఎంతమంది ఫాలోవర్లు అంటే 3,000 మంది ఫాలోవర్లు. అప్పుడే మానిటైజ్ అయింది అంతే. స్టిల్ ఒకవేళ నువ్వు అదే జాబ్ లో ఉండి అదే 8 PM జాబ్, 8 AM యూట్యూబ్ కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. అవునా? ఓకే. యూట్యూబ్ లో నీకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. యూట్యూబ్ ఇప్పుడు వ్యూస్ కి రీచెస్ ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఇప్పుడు నాకు 2022, 23 లోని హైయెస్ట్ పెయిడ్ ఉన్నాయి కదా. 5 ఏళ్ల క్రితం యూట్యూబ్ వ్యూస్, ఒకవేళ నీకు ఇదే 2 million ఇదే రీచెస్ ఇవన్నీ ఒకవేళ కోవిడ్ అయ్యుంటే ఎలా ఉందని అసలు? చాలా బాగుంది, మిలియనర్ అయిపోయేదాన్ని ఈ పాటికి కదా. మరి నేను అదే చెప్తున్నాను, అంటే ఒకవేళ నువ్వు లేవు కదా అప్పుడు ఆ స్టేజ్ లో, అప్పుడు నువ్వు లేవు. ఇప్పుడు అసలు ఆ ఇన్కమ్స్ లేవు. ఇప్పుడు నేను ఎలా, మాకు అక్కడ కాంట్రాక్టింగ్ జాబ్స్ ఉంటాయి కదా, పర్మనెంట్ జాబ్ అంటే ఓకే, మనకు మంత్కి ఒక 6-7 లక్షలు 5 లక్షలు మిగులుతాయి అనుకుంటాం, ట్యాక్స్లు పోను ఒపీనియన్స్. కాంట్రాక్టింగ్ అయితే పర్ డేకి 400 నుంచి 700 దాకా ఉంటుంది. అంటే 40,000 నుంచి 70,000, 12 లక్షల నుంచి 15 లక్షలు ఉంటుంది. ఎంత ట్యాక్స్లు పోను కూడా మనకు బాగా వస్తుంది. యూట్యూబ్లో అంత రాదే. బట్ యూకేలో ట్యాక్సెస్ ఎక్కువని, అంటే మొత్తం మనకు వచ్చే ఇన్కమ్ బట్టి, ఇన్కమ్ లెవెల్ ని బట్టి 20% స్టార్టింగ్ ట్యాక్స్. మనకు హై ఇన్కమ్ వస్తుంటే 50% కట్టాలి. మా ఇద్దరికి చెరో 50% పోతుంది. అది కొంచెం షాకింగ్ గానే ఉంటుంది, యాక్సెప్ట్ చేయాలి. ఇంకా మరి మాకు స్కూల్ ఫ్రీ, మెడికల్ ఫ్రీ, బైపాస్ సర్జరీలు ఫ్రీ, మా డెలివరీస్ ఫ్రీ, మాకు ఏ చిన్నది వచ్చినా ఫ్రీయేగా. మాకు డెలివరీస్ తొందరగా దొరకవు కూడా ఎవ్రీథింగ్. అలానేం కాదు, అదేంటంటే ఇప్పుడు అందరికి తలనొప్పి రాగానే నాకేదో మా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని భయం వేస్తుంది, అవునా కాదా? రోజుకి కొన్ని లక్షల మంది కాల్స్ చేస్తారు. ఏది హైయెస్ట్ ప్రిఫరెన్స్ దానికి వాల్యూ ఇస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాదు, హైయెస్ట్ థ్రెట్ ఏదో అది. ఇప్పుడు మా లైఫ్లో మాకు చాలా ఇష్యూస్ వచ్చినాయి, మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మా పిల్లలకి లైఫ్ థ్రెటనింగ్ కూడా వచ్చినాయి. ఏది హైయెస్ట్ దానికి ప్రయారిటీ ఇస్తారు. పిల్లలకి వెరీ సీరియస్గా తీసుకుంటారు, బాగా బాగా. అది ఎనీ టైము ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా జరుగుతుంది. మాకు జరిగింది లైఫ్ థ్రెటనింగ్, నాకు జరిగింది. అంటే ఈ మధ్య కాలంలోనే మళ్ళీ దాని మీద నేను కంటెంట్లు ఏమి క్రియేట్ చేయలేదు, వీడియోస్ చేయలేదు. ఆ టైంలో కూడా నేను ఒక 1 month బ్రేక్ ఇచ్చాను. నాకు సివియర్ హెల్త్ ఇష్యూ వచ్చింది. ఈవెన్ ఎవరికి తెలియదు, సడన్ గా లైఫ్ అంతా తలకిందులు అయిపోద్దని. అంటే దగ్గర దాకా చావును చూసి బయటికి రావటం, ఇంకా అది చూసినాక ఇంకా అప్పుడు మేము మొదలుపెట్టాం సీరియస్గా. ఓకే, ఇప్పటిదాకా మనం చెయ్యని థింగ్స్ అన్నీ చేసేద్దాం, లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని నేను ఇంకా బిగ్గర్ స్టెప్స్ తీసుకున్నాను. అందుకే నేను ఇప్పుడు ఇండియా వచ్చింది, మా ఫ్రెండ్ ఫంక్షన్కే వచ్చాను. దాంతోపాటు కొంచెం 2 weeks ఎర్లీగా వచ్చి నేను నా పనులు ఇవి చూసుకుంటాను. ఏది సక్సెస్ అవ్వాలా అవుద్దని నమ్మకం లేదు, బట్ ట్రై అయితే చేస్తాను. సో ఖచ్చితంగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ట్యాక్సెస్ విషయం అన్నాం కదా, యూకే ట్యాక్సెస్ అంటే వాళ్ళ అందరికీ తెలిసింది యూకే ట్యాక్సెస్ చాలా ఎక్కువ ఉంటాయని. నీకు బాగా షాకింగ్ అనిపించినవి ఏమైనా కొంటున్నా, ఏమైనా చేస్తున్నా ఆ పెయిన్ ఎలా అనిపిస్తుంది ట్యాక్స్లు ఎక్కువ కడుతున్నప్పుడు? అంటే మనకి ఇక్కడ చాలా మందికి అంటే శాలరీలో కొంతమందికి, నిజంగా చెప్తున్నాను, మిడిల్ క్లాస్ పర్సన్స్ కి ఇండియాలో వీళ్ళకి ఇక్కడ కూడా ట్యాక్సెస్ ఉన్నాయి, కానీ ఎంతో కొంత పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. సో అది రిలీఫ్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ పర్సెంటేజ్ తక్కువ ఉండడానికి రీజన్ ఏంటి? స్కూల్ ఫ్రీ కాదు, మెడికల్ ఫ్రీ కాదు, జస్ట్ గవర్నమెంట్కి వెళ్తుంది ఫండ్, రోడ్లు వేయడానికి వాటికి వెళ్తుంది. మిగతా డబ్బులంతా మనమే కట్టుకుంటున్నాంగా, కోట్లు కట్టుకుంటున్నాం హాస్పిటల్కి, కాలేజీలకి. అక్కడ మేము అవి కట్టంగా,
మాకు అవన్నీ ఫ్రీ కదా. సో ఫస్ట్లో మేము వెళ్ళిన కొత్తలో పార్ట్ టైం జాబులు చేసినప్పుడు వచ్చిందంటే సగం, అంటే అప్పట్లో మాది చిన్న జాబులు కదా, మా ట్యాక్స్ కట్టు 20%. ఓకే ఓకే అదే ఎక్కువ పోయినట్టు బాధేసేది. ఓకే 2-3 నెలలు ఉండేది. తర్వాత ఏంటంటే మనకు ఓ జలుబు జ్వరమో చేసినప్పుడు గబుక్కున హాస్పిటల్కి వెళ్తే మనం రూపాయి పే చేయకుండా బయటకు వస్తామే, ఓకే మనం కట్టింది వర్తే అనిపిస్తుంది. ఓకే మనకి మనం ఇంట్లో వాడిన బిన్నులు క్లీన్ చేస్తున్నారు, రోడ్లు క్లీన్ చేస్తున్నారు, అంబులెన్స్లు ఫైర్ వస్తే ఇమీడియట్గా వస్తారు. మొన్న మేము చూసినవి అయితే చాలా పెద్ద పెద్దవి చూసాం. మేము లాస్ట్ 2 yearsలో మా ఫ్యామిలీలో 3 లైఫ్ థ్రెటనింగ్ చూసాం. సో ఇంకా చాలా అనుకున్నాం జీవితంలో. అది చూసి నాకు అనిపించింది లైఫ్లో ఎంత ట్యాక్స్ లేనా పర్లేదు. అంతే కదా, మేము లైఫ్ థ్రెటనింగ్ది మన కళ్ళ ముందు మన పిల్లాడికి ప్రాణం మీదకి వచ్చి చూడలేం. కొన్ని దారుణంగా చూసామన్నమాట. ఏదో నేను యూట్యూబ్లో చూపించినవి చాలా చిన్న చిన్నవి, ఇంకా పెద్దవి చాలా జరుగుతాయి లైఫ్లో. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది అంటుంటారు వీడియోస్ పెట్టట్లేదు, కొంతమంది పాజిటివ్గా చెప్తారు, కొంతమంది ఏంటంటే మేము వీడియోస్ మేము చూస్తున్నామనే కదా మీరు వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు వీడియోస్ పెట్టట్లేదుగా అంటారు. కొన్ని రీజన్స్ ఉంటాయి లైఫ్లో. ఒక పర్సన్ ఒకదానికి బిజీగా ఉన్నారంటే అది చాలా మేజర్ ఇష్యూ అయితేనే ఉంటుంది అది. సరే ఓకే అండి, దీన్ని కొత్తగా తను స్టార్ట్ చేస్తున్నాడు. తన కోసం ఒక ఎంకరేజ్మెంట్గా నేను తనకి ఇది ఓన్గా పర్సనల్గా తీసుకొని చేస్తున్నాను. ఒక బ్రాండ్కు ఒక బిగ్గర్ ఛానల్కు వచ్చినా నేను చేయకుండా తనకి ఇష్టంగా చేస్తుంది ఇది. డెఫినెట్లీ మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎప్పుడైనా తను ఎవరన్నా ఒకరు సాధించాలనుకుంటే నేను చేస్తున్న చిన్న సపోర్ట్, ఎలిక సాయం అన్నమాట. పెద్ద సాయం అక్క. అది థ్యాంక్ యూ సో మచ్.